సో అయితే ఎన్టీపీసీలోని మనం అన్నీ కవర్ చేసుకున్నా సరే జనరల్ అవేర్నెస్ సిరీస్లో ఇది చాలా మోస్ట్ యూజ్ఫుల్ అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ సిరీస్ అండి. అదే ఇంపార్టెంట్ వీడియో అని చెప్తున్నాను. సో ఎందుకు అంటే జనరల్ అవేర్నెస్లో 2020లో అడిగిన క్వశ్చన్స్, ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్స్ అన్నీ కలెక్ట్ చేసి ఒక దగ్గర పెట్టి సో మనకు ఒక పీడిఎఫ్స్ కొన్ని కలెక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఆ పీడిఎఫ్స్ కూడా నేను ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. అయితే తెలుగులో అవైలబిలిటీ లేదు, హిందీలో అవైలబిలిటీ ఉంది, అలాగే ఇంగ్లీష్ ఉంది. సో కాబట్టి తెలుగు వాళ్ళ కోసం నేను ఏం చేశానంటే ఆ క్వశ్చన్స్ని నేను ఇక్కడ రాశాను. అండ్ ఇంకొక డిఫెక్ట్ ఏంటంటే ఇచ్చిన క్వశ్చన్స్లో కొంచెం మిస్లీడింగ్ ఉంది. తర్వాత అవి 2020లో జరిగిన ఎగ్జామ్స్ కాబట్టి క్వశ్చన్స్ అన్నీ కూడా పాతవి, అంటే పాత కరెంట్ అఫైర్స్ కానీ పాత స్టైల్ ఉందన్నమాట. సో ఇప్పుడు చాలా అప్డేట్ అయింది కాబట్టి 2025లోని అప్డేటెడ్ వర్షన్ తోటి సో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తోటి ఈ వీడియోస్ అయితే నేను చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. సో ఇంకా సుత్తి లేకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ జీఈలో మనకి లేటెస్ట్ అప్డేట్గా అడిగిన క్వశ్చన్స్ అనేవి ఇప్పుడు మనం లైన్గా చూద్దాం. సో ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ని చూసినట్లయితే సో ఇక్కడ మనకి 2020 ఇది ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్స్, ఇవి నేను తయారు చేసిన క్వశ్చన్స్ కావు, అదొకటి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే హూ ఈజ్ ద యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని అడుగుతున్నాడు. చాలా ఈజీ క్వశ్చన్. హూ ఈజ్ ద యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని అడుగుతున్నాడు. అంటే భారతదేశంలో అతి చిన్న వయస్కుడైన అధ్యక్షుడు ఎవరు? సో ఆప్షన్ ఏ, బిసిడి. సో ఓకేనా. సో ఒకసారి మీరు వీడియో చూస్తున్నప్పుడు నేను గ్యాప్ ఇస్తున్నప్పుడు ఆప్షన్ అనేది ట్రై చేయండి, లేదంటే వీడియో పాజ్ చేసి ట్రై చేయండి. సో తర్వాత చెప్పడానికి తర్వాత ఆన్సర్ అనేది మీరు చూడండి, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా చూడండి. సో ద యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే నీలం సంజీవ్ రెడ్డి. ద యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు? నీలం సంజీవ్ రెడ్డి. అయితే సో ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఈయన పేరే నీలం సంజీవ్ రెడ్డి. సో ఆయన అనంతపూర్ డిస్టిక్కి చెందిన వ్యక్తి. ఈయన ఎక్కడ చెందిన వ్యక్తి? ఈయన అనంతపూర్ డిస్టిక్కి చెందిన వ్యక్తి. అయితే ఈయన మన తెలుగు అతనే. సో అయితే ఈయన ఒక పొలిటికల్గా ఈయన చాలా పోరాటాల్లో క్విట్ ఇండియా మూమెంట్లో ఈయన పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈయన దేనికి చెందినవారని చెప్పాను? అనంతపూర్ డిస్టిక్. అనంతపూర్ డిస్టిక్. సో అలాగే ఆంధ్రప్రదేశ్, ఓకేనా. సో ఇంకొక ఇన్ఫర్మేషన్ మనం చెప్పాలి అనుకుంటే ఈయన ఫస్ట్ సీఎం, ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. హీ ఈజ్ ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మాట. అలాగే ద యంగెస్ట్ ప్రెసిడెంట్ ఎవరు అంటే నీలం సంజీవ్ రెడ్డి. నీలం సంజీవ్ రెడ్డి అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈయన ఆఫీస్కి వచ్చేసి ఈయన ఎన్నో ప్రెసిడెంట్ అని మనం చూసుకున్నట్లయితే హీ ఈజ్ ద 6th ప్రెసిడెంట్. ఒక్క నిమిషం. హీ ఈజ్ ద 6th ప్రెసిడెంట్, గుర్తుపెట్టుకోండి. అంటే ఏదైతే మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్ ఇంపార్టెంటో అవే మనం చూసుకోవాలి. హీ ఈజ్ ద 6th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మాట. ఎంత టెన్యూర్ వచ్చేసి 1977 to 82 వరకు ఈయన ప్రెసిడెంట్గా అయితే చేయడం అయితే జరిగింది. ఫస్ట్ ప్రెసిడెంట్ టు బి ఎలెక్టెడ్. అండ్ ఇంకో విధంగా చెప్పాలి అంటే నీలం సంజీవ్ రెడ్డి గారిని ఎటువంటి అపోజిషన్ లేకుండా హీ ఈజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్. అండ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయండి ఇతని కోసం. హీ ఈజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ టు బి ఎలెక్టెడ్. ఇప్పుడు ఎవరైనా ప్రెసిడెంట్ చేయాలంటే కొంతమంది అపోజ్ చేస్తారు, కానీ ఈయన మాత్రం అన్అపోజ్డ్గా ఎలెక్ట్ అయ్యారు. అంటే ఎటువంటి అపోజ్డ్ లేకుండా ఎలెక్ట్ అయ్యారన్నమాట ఇతను, ఓకేనా. అయితే మీరు అనొచ్చు, సరే యంగెస్ట్ అంటున్నారు, కుర్రోడుగా ఉన్నప్పుడు ఆయన ప్రెసిడెంట్ అయ్యారా అంటే లేదు. ఆయన 6th ప్రెసిడెంట్ అయినప్పుడు ఆయన యొక్క యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అట్ ద ఏజ్ ఆఫ్ 64. అంటే ఆ టైంలో ప్రెసిడెంట్ అయ్యారు అంటే సో ఆ టైంలో కాబట్టి అదే ఏజ్. కానీ ఇప్పటి వరకు 2022 వరకు యాక్చువల్గా ఈయనే మనకి జీకే ప్రకారంగా చూసుకోవాలనుకుంటే ఈయన చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ స్పీకర్ ఆఫ్ లోక్సభ ఆల్సో. అప్పట్లో లోక్సభ స్పీకర్ కింద ఎన్నికైన వ్యక్తి కూడా ఇతను ఉన్నాడు. అయితే ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే నీలం సంజీవ్ రెడ్డి గారి తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ ఎవరు ఉన్నారు అంటే ఇప్పుడు ప్రెజెంట్ యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే ద్రౌపది ముర్ము గారు అని చెప్పాలి, ఓకేనా. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్, మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతారు, మేబీ ఇది ఎగ్జామ్లో కూడా మనకు అడగవచ్చు, ఓకేనా. సో ఏమని అడుగుతాడు? హూ ఈజ్ ద యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? నీలం సంజీవ్ రెడ్డి. ఆప్షన్ బి ద్రౌపది ముర్ము. ఆప్షన్ సి ప్రణబ్ ముఖర్జీ. ఆప్షన్ డి రాజేంద్ర ప్రసాద్. సో ఇలా ఇచ్చారనుకోండి, మీరు ఆన్సర్ ఏం పెడతారు? నీలం సంజీవ్ రెడ్డి అనుకుంటారు. నో, నీలం సంజీవ్ రెడ్డి రాంగ్ ఆన్సర్, ఓకేనా. సో ద్రౌపది ముర్ము గాని మెన్షన్ చేశారు అంటే ఖచ్చితంగా ఎవరు వస్తారంటే ఆవిడే. సో
అంటిల్ ప్రజెంట్ ఎప్పుడు ఆఫ్టర్ 2022 అంటే 2022 తర్వాత మనకి యంగెస్ట్ ప్రెసిడెంట్ ఎవరు అంటే ద్రౌపది ముర్ము గారు. సో ద్రౌపది ముర్ము గారి కోసం కూడా తెలియాలంటే చాలా పాయింట్స్ ఉంటాయండి. ద్రౌపది ముర్ము, ఓకేనా. ఈవిడ సెకండ్ ఉమెన్ అన్నమాట. అయితే ద్రౌపది ముర్ము గారు ఈవిడ ఎన్నో ప్రెసిడెంట్ అని మనం చెప్పుకున్నాం, ఒకసారి ఆల్రెడీ చెప్పాను చాలాసార్లు. 15th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పాను. మరి 14th ఎవరు? రామ్నాథ్ కోవింద్ కదా. సో 14th ఎవరు? ఈవిడ 15th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మరి 14th ఎవరు అంటే రామ్నాథ్ కోవింద్. సో ఈయన 14th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్నమాట. ఎప్పుడు? సిన్స్ జూలై 25, 2022 ద్రౌపది ముర్ము గారు అన్నమాట. సో అప్పుడు ఆ తర్వాత నుంచి ఆవిడే మనకి యంగెస్ట్ ప్రెసిడెంట్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో ఈవిడ్ని ఏమని పిలుస్తారంటే షీ వాజ్ నోన్ యాజ్ పుతి బిరాంచి టుడు. కొంచెం 1.5లో కానీ 1.25లో కానీ పెట్టుకోండి, వీడియో మీకు నీట్గా అర్థమవుతుంది అన్నమాట. పుటి బిరాంచి టుడు అని పిలుస్తారన్నమాట, ఓకేనా. సో ఈవిడ 15th ప్రెసిడెంట్. ఈవిడ పుట్టింది మనకి June 20, 1958. సో మనకి ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరు? షీ వాజ్ ద ప్రతిభా పాటిల్ కదా. సో షీ వాజ్ ఆఫ్టర్ ప్రతిభా పాటిల్ షీ ఈజ్ ద సెకండ్ ఉమెన్ అని నేను చెప్పాను. ఏంటంటే ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరు అంటే ఏమని చెప్తారు మీరు? ప్రతిభా పాటిల్ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఇప్పుడు సెకండ్ ఎవరు అవుతారు? సెకండ్ ద్రౌపది ముర్ము గారు కదా అవుతారు. సో షీ ఈజ్ ద సెకండ్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో చూసారా ఎన్ని పాయింట్స్ వచ్చాయి ఒక దగ్గర నుంచి మనకి. సో షీ వాజ్ ద సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అంటే సెకండ్ ఉమెన్ ప్రెసిడెంట్ అన్నమాట, ఓకేనా. సో అలాగే షీ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ఫ్రమ్ ది ట్రైబల్ కమ్యూనిటీ, అంటే కొండ జాతి, అంటే ట్రైబల్ ఉమెన్ మాట ఈవిడ. ట్రైబల్ కమ్యూనిటీ నుండి వచ్చిన వ్యక్తి ఈవిడ. షీ వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ బార్న్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా. ఆల్సో ఫస్ట్ ప్రెసిడెంట్ బార్న్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా కూడా ఎవరు? ద్రౌపది ముర్ము గారే వస్తారు. బికాస్ షీ వాజ్ బార్న్ ఇన్ ద June 20, 1958. ద్రౌపది ముర్ము గారు, చూడండి ఇక్కడ పాయింట్ రాస్తున్నాను. సో ద్రౌపది ముర్ము గారు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత పుట్టిన మొట్టమొదటి ప్రెసిడెంట్ అన్నమాట ఆవిడ. ఎందుకంటే షీ వాజ్ బార్న్ ఆన్ June 20, 1958. సో ముందు వాళ్ళని చూసుకుంటే వాళ్ళు బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఉన్నారు. కానీ ఈవిడ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ పుట్టిన వ్యక్తి అన్నమాట. అందుకనే మనం ఫస్ట్ ప్రెసిడెంట్ బార్న్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా, భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత పుట్టిన వ్యక్తి అని. అండ్ ఆల్సో షీ ఈజ్ ద యంగెస్ట్ పర్సన్ టు హోల్డ్ ద పొజిషన్, అంటే వయసులో కూడా చాలా చిన్నదన్నమాట. సో కాబట్టి మనం ద్రౌపది ముర్ముని ఇక్కడ ఆన్సర్ చేయాలి. సో నీలం సంజీవ్ రెడ్డి గారిని చూసుకున్నట్లయితే ఆయన 6th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా 1977 to 1982 చేశారని చెప్పాను. హీ వాజ్ ద యంగెస్ట్ ప్రెసిడెంట్ అంటిల్ 2022. హీ వాజ్ ద యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటిల్ 2022, అంటే అంటిల్ 2022 వరకు నీలం సంజీవ్ రెడ్డి గారు ప్రెసిడెంట్గా హోల్డ్ చేశారు, ఓకేనా. సో ఈ వర్క్డ్ విత్ ప్రైమ్ మినిస్టర్ మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, ఇందిరాగాంధీ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఓకేనా. ఈయన వర్క్ చేసిన వ్యక్తులు ఎవరు అంటే యాక్చువల్గా మొరార్జీ దేశాయ్, ఇందిరాగాంధీ, వీళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోండి, వర్కింగ్ కూడా ఇంపార్టెంట్, ఓకేనా. సో హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ బికమ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్. దేనికి? ఆంధ్రప్రదేశ్కి. అలాగే హీ వాజ్ ద ఫస్ట్ స్పీకర్ ఆఫ్ లోక్సభ టు రిజైన్ ఫ్రమ్ ద పోస్ట్. సో లోక్సభ పోస్ట్ నుంచి రిజైన్ చేసిన ఫస్ట్ స్పీకర్ ఎవరు అంటే హీ వాజ్ ద ఫస్ట్ స్పీకర్ ఆఫ్ లోక్సభ టు రిజైన్ ఫ్రమ్ ది పోస్ట్, ఓకేనా. సో ఆయనే నీలం సంజీవ్ రెడ్డి. సో ఈ విధంగా మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు అన్నమాట, ఓకేనా. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ మనకి ఆప్షన్స్లోని ద్రౌపది ముర్ము గారు లేకపోతే ఈయన పేరే పెడతారు. ఒకవేళ ద్రౌపది ముర్ము గారి పేరు మెన్షన్ చేశారంటే ప్రెజెంట్గా యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే ద్రౌపది ముర్ము గారు. ఐ హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను.
అయితే ఇక్కడ మరి ఆప్షన్స్లో చూడండి, ప్రతిభా పాటిల్ కోసం అడిగారు. ప్రతిభా పాటిల్ కోసం అడిగినప్పుడు నేను ఏం చెప్పాను ఇక్కడ, ప్రతిభా పాటిల్ ఈజ్ ఏ ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పాను కదా. సో అలాగే ప్రతిభా పాటిల్ మరి ఎన్నో ప్రెసిడెంట్, మరి అది కూడా మనం తెలుసుకోవాలి కదా. సో ప్రతిభా పాటిల్ అనేది 12th ప్రెసిడెంట్ అనమాట. ఈవిడ 12th ప్రెసిడెంట్. ఓకేనా. నీలం సంజీవ్ రెడ్డి గారు ఎంత అన్నాను, 6th ప్రెసిడెంట్. ఓకే. సో అలామాట. అలాగే ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇప్పుడు మరి 11th ప్రెసిడెంట్ అన్నమాట. ఓకేనా. ఏపీజే అబ్దుల్ కలాం గారు 11th ప్రెసిడెంట్. రామ్నాథ్ కోవింద్ గారు ఆల్రెడీ చెప్పాను నేను 14th ప్రెసిడెంట్ అని. ఓకేనా. సో అది ఇక్కడ మీరు ప్రతిభా పాటిల్ కోసం చూసినట్లయితే ఎక్కువగా ఆడవాళ్ళ కోసం ఉమెన్స్ ఎంపవర్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ మీద అడ్వకేటెడ్ చేసింది ఎవరు అంటే ప్రతిభా పాటిల్ గారనే చెప్పుకోవాలి. ఓకేనా. అంటే రూరల్ డెవలప్మెంట్, హెల్త్ కేరు ఇలాంటి వాటి మీద ఆవిడ ఫోకస్ చేశారన్నమాట. అలాగే ఏపీజే అబ్దుల్ కలాం. సో ఏపీజే అబ్దుల్ కలాం గారి కోసం మనం మాట్లాడుకుంటే ఏపీజే అబ్దుల్ కలాం గారు ఏంటి, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటారు కదా. ఇది ఏమంటాం మనం, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం. ఇది మర్చిపోకూడదు. ఆయన్ని చూసిన వెంటనే మనకు గుర్తు రావాల్సిన ఒక పేరు మాట. ఓకేనా. సో అది ఎందుకంటే ఎక్కువగా స్పేస్ ప్రోగ్రామ్స్, ఇండియన్ మిషన్స్ కోసం ఈయన వర్క్ చేశారు. అలాగే ఒక రోల్ని కూడా ఇండియాస్ పోఖ్రాన్ 2 న్యూక్లియర్ టెస్ట్ 1998లో జరిగిన ఇండియాలో జరిగిన పోఖ్రాన్ 2 న్యూక్లియర్ టెస్ట్లో కూడా ఒక రోల్ని ఈయన ప్లే చేశారన్నమాట. అలాగే ఈయన ఎక్కువగా ఏపీజే అబ్దుల్ కలాం గారిని ఏమని పిలుస్తారంటే పీపుల్స్ ప్రెసిడెంట్ అని పిలుస్తారు. ఈయన్ని పీపుల్స్ ప్రెసిడెంట్ అని కూడా పిలుస్తారు అన్నమాట. పీపుల్స్ ప్రెసిడెంట్ అని పిలుస్తారు, అంటే ప్రజల యొక్క ప్రెసిడెంట్ అని. సో ఇలాంటి పేర్లు ఎవరికి రాలేదు, ఏపీజే అబ్దుల్ కలాం గారికి మాత్రమే వచ్చిందన్నమాట. అలాగే ఈయన చాలా బుక్స్ అయితే రాయడం జరిగింది. వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇగ్నిటెడ్ మైండ్స్. ఓకేనా. ఏపీజే అబ్దుల్ కలాం గారు రాసిన వింగ్స్, ఏపీజే అబ్దుల్ కలాం గారు రాసిన. సో ఇంకా ప్లేస్ దొరకట్లేదు ఇక్కడ మనకి. సో అంటే చెప్పుకుంటే ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఒక సింగిల్ వీడియోలోనే, ఒక సింగిల్ క్వశ్చన్లోనే మనం చాలా గ్యాదర్ చేసుకోవచ్చు. వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇగ్నిటెడ్ మైండ్స్ చాలా పాపులర్ బుక్స్ ఏపీజే అబ్దుల్ కలాం గారు రాసిన బుక్స్లో. అలాగే ఈయనకి భారతరత్న 1997లో వచ్చింది. ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు అంటారు దీన్ని. భారతరత్న మనకి 1997, లేకపోతే ఇక్కడ రాసేద్దాం. ఓకేనా. ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీరు రాసుకుంటే, ఈ పీడిఎఫ్ కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. ఓకే, మీకు డోంట్ వరీ. సో ఈయనకి లేదు అనుకుంటే మీరు నేను పెట్టడానికి లేట్ అవుతుంది. సో మీరు నోట్ చేసుకోవాలనుకుంటే నోట్ చేసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఏపీజే అబ్దుల్ కలాం గారు, ఏపీజే అబ్దుల్ కలాం గారికి భారతరత్న ఎప్పుడొచ్చింది, భారతరత్న అంటే ఏంటి అసలు యాక్చువల్గా? భారతరత్న అనేది హైయెస్ట్ సివిలియన్ అవార్డు అన్నమాట. హైయెస్ట్ సివిలియన్ అవార్డు 1997లో ఆయనకి రావడం అయితే జరిగింది. భారతరత్న 1997లో రావడం అయితే జరిగింది. అలాగే ఏపీజే అబ్దుల్ కలాం గారు రాసిన పాపులర్ బుక్ ఏంటని అడుగుతాడు. పాపులర్ బుక్ అంటే ఏంటంటే చెప్పాను కదా, వింగ్స్ ఆన్ ఫైర్ మాట. వింగ్స్ ఆఫ్ ఫైర్ బుక్ పేరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకొక పాపులర్ బుక్ వచ్చేసి ఇగ్నైటెడ్ మైండ్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అలాగే ఏపీజే అబ్దుల్ కలాం గారిని పీపుల్స్ అంటారు. అలాగే చాలా పోఖ్రాన్ 2 న్యూక్లియర్ టెస్ట్ 1998లో జరిగిన దాంట్లో కూడా ఆయన ఒక రోల్ని ప్లే చేశారని చెప్పాను కదా. సో అలాగే ఇంకోటి ఏంటంటే ఆయన చనిపోయిన డేట్ కూడా గుర్తుపెట్టుకోండి. హీ డైడ్ ఇన్ ఇయర్ 2015. ఓకేనా. అయితే ఎక్కడ చనిపోయారు అంటే ఒక స్పీచ్ ఇస్తుండగా చనిపోయారని చెప్పాను కదా. సో అది ఎక్కడ అంటే ఐఏఎం ఇన్స్టిట్యూట్లో షీలాంగ్ మాట. సో అక్కడ స్పీచ్ ఇస్తూ సడన్గా కింద పడిపోయి చనిపోయారు. పడిపోయి కాదు, ఇంకా అకస్మాత్తుగా ఇంకా స్పాట్, ఇంకా అదొక మీరు ఒకసారి చూసినట్లయితే ఇంకా అలాగా కింద వాలిపోయి పడిపోయారు అన్నమాట. సో అది. అలాగే ఇంకెవరున్నారు, రామ్నాథ్ కోవింద్ 14th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 2017 to 2022 వరకు ఈయన ఉన్నారు. అండ్ హీ ఈజ్ ద సెకండ్ దళిత్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్నమాట, ఆఫ్టర్ కే నారాయణ. యాక్చువల్గా రామ్నాథ్ కోవింద్ కూడా ఒక దళితుడేనండి. రామ్నాథ్ కోవింద్ కూడా ఒక దళితుడే. సో అయితే ఫస్ట్ దళిత్ ఫ్రమ్ ద ప్రెసిడెంట్ ఎవరు అంటే మనకి కే నారాయణ గారు వస్తారు. ఓకేనా. కే నారాయణ గారు వస్తారు. అయితే కేఆర్ నారాయణ గారి తర్వాత మనకి సెకండ్ దళిత్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే రామ్నాథ్ కోవింద్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. సో అది ఆయన ఇంతకు ముందు ప్రెసిడెంట్ అవ్వకముందు ఆయన గవర్నర్ కింద, బీహార్కి గవర్నర్ కింద ఆయన పనిచేయడం అయితే జరిగింది. ఓకేనా. సో అది. అలాగే మనకి అబ్రిగేషన్ ఆఫ్ ఆర్టికల్ ఈ న్యూస్ ఉంది కదా, ఆర్టికల్ 370 ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ 2019లో జరిగింది కదా. సో అప్పుడు కూడా మనకి ప్రెసిడెంట్ కింద రోల్ ప్లే చేసింది ఎవరు అంటే రామ్నాథ్ కోవింద్ గారు అనే మనం చెప్పుకోవాలి. ఓకేనా. సో ఇది అండి. సో ఈ విధంగా మనం చెప్పుకుంటే ఒక క్వశ్చన్లో మనం ఎన్ని నేర్చుకున్నాం చూడండి.
ఒకే ఒక క్వశ్చన్, జస్ట్ హూ ఈజ్ ద యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే మనం ఫస్ట్ ఉమెన్ చేసుకున్నాం ప్రతిభా పాటిల్, సెకండ్ ఉమెన్ ద్రౌపది ముర్ము అని నిలుచుకున్నాం. ప్రెసెంట్ యంగెస్ట్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు. ఆవిడ ఏ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి, ఆవిడ ఎప్పుడు ప్రెసిడెంట్ అయ్యారు, ఏపీజే అబ్దుల్ కలాం గారు రాసిన బుక్కు. సో అంటే ఒక జనరల్ అవేరెన్స్ కానీ, జీకే కానీ, ఒక స్ట్రాటజీకే కానీ ఎవరైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఇలాగే ప్రిపేర్ అవ్వాలి. సో దిస్ ఈజ్ ద బెస్ట్ వే టు ప్రిపేర్ ఎనీ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ అనే కాదు, ఆర్ఆర్బీ అనే కాదు, ఎస్ఎస్సి అనే కాదు, ఏ ఎగ్జామ్ అయినా ఒక క్వశ్చన్ని మనం ప్రిపేర్ అయ్యామంటే ఫ్యూచర్లో దానికి రిలేటెడ్గా ఏ క్వశ్చన్ అడిగినా సరే దాన్ని మనం చేసేటట్టు ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో కొన్నిటికి మనకి తెలుగులోని అవసరం లేదు, తెలుగులో ఏదైతే అవసరమో నేను దానికి మాత్రమే తెలుగు టైపింగ్ అనేది ఇస్తాను. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు, ఫుల్ ఫామ్ అడుగుతున్నాడు అనమాట. అంటే మొత్తం అర్థం అడుగుతున్నాడు, అంటే దేనికి, యూఆర్ఎల్కి సంబంధించింది. యూఆర్ఎల్ అంటే ఏంటండి, యూనిఫామ్ రీసోర్స్ లొకేటర్ ఎక్కడుంది, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. యూనిఫామ్ రీసోర్స్ లొకేటర్ అని చెప్పేసి అంటారు. యూఆర్ఎల్ అంటే ఏంటి, యూనిఫామ్ రీసోర్స్ లొకేటర్. థర్డ్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, సో థర్డ్ క్వశ్చన్ మనల్ని ఏమడుగుతున్నాడు ఇక్కడ, విచ్ ఇస్ ద లాంగెస్ట్ నేషనల్ హైవే ఇన్ ఇండియా అని అడుగుతున్నాడు. సో అంటే అతి పొడవైన జాతీయ రహదారి ఏది అని అడుగుతున్నాడు. లాంగెస్ట్ నేషనల్ హైవే ఇన్ ఇండియా మనందరికీ తెలుసు NH-44. యాక్చువల్గా NH-44 అనేది ఏంటంటే మనకి శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు ఉంటుందన్నమాట. శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు. యాక్చువల్గా ఆప్షన్ చూస్తే మనం ఈజీగా చెప్పొచ్చు, ఢిల్లీ నుంచి చెన్నై అన్న, గుజరాత్ నుంచి అస్సాం అన్న, సంగ్రూర్ నుంచి అంకోలా అన్న మనం ఈజీగా చెప్పొచ్చు, శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు. ఎందుకంటే మీకు ఇండియన్ మ్యాప్ ఈజీగా ఐడియా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మనం చూసుకుంటే దిస్ ఈజ్ అవర్ ఇండియన్ నార్త్ ఇన్ ప్లేస్. సో ఇలా చూసుకున్నా ఓకే, తప్పుగా ఉంటే అనుకోవద్దు, ఇలా ఉండి గుజరాత్. సో దిస్ ఈజ్ అవర్ ఇండియా. సో అయితే మనకి ఎక్కడ శ్రీనగర్ ఇక్కడ ఉంటుంది. ఓకేనా, శ్రీనగర్ ఇక్కడ ఉంటుంది. ఈ శ్రీనగర్ నుంచి కన్యాకుమారి ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఇదేంటి ఇక్కడ, కన్యాకుమారి. సో యాక్చువల్గా కన్యాకుమారికి ఒక స్పెషాలిటీ ఉంటుందండి. కన్యాకుమారి యొక్క స్పెషాలిటీ ఏంటంటే 3 వాటర్ బాడీస్తో కలుస్తుంది. ఇదేంటి, 3 వాటర్ బాడీస్ అంటే 3 రకాల నీళ్ళు, సముద్రాలు అని చెప్పుకోవచ్చు. 3 వాటర్ బాడీస్తో కలుస్తుంది. ఓకే, సో ఏంటి 3 వాటర్ బాడీస్ అంటే ఇక్కడ మీరు గమనించారు కదా, ఇదేంటి మాకు అరేబియన్ సీ కదా, ఇదేంటి బే ఆఫ్ బెంగాల్, మరి కిందనే ఉంటుంది ఇండియన్ ఓషన్ ఉంటుంది. ఇది బే ఆఫ్ బెంగాల్ ఓషను, ఇది అరేబియన్ ఓషన్. అంటే ఇండియన్ ఓషను, ఇవన్నీ ఈ 3 బాడీలు కలిసిన చోటు ఏది అంటే కన్యాకుమారి. అలాగే కన్యాకుమారిని ఇంకో పేరుతో పిలుస్తారు, ఏమని పిలుస్తారు, సదరన్ టిప్ ఆఫ్ ఇండియా అని కూడా దీన్ని పిలుస్తారు. ఓకేనా. సో అది అలాగే NH-44. ఇప్పుడు NH-44 ఎక్కడి నుంచి ఉంది అంటే ఏం చెప్తారు, శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు ఇది మనకి ఉన్నది. అయితే మొత్తం ఈ హైవే యొక్క లెంత్ ఆఫ్ మన కిలోమీటర్స్ మనం చూసినట్లయితే 3745 కిలోమీటర్స్ అయితే ఇది మనకి రన్నింగ్ ఫ్రమ్ శ్రీనగర్, అంటే నార్త్ టు కన్యాకుమారి, నార్త్ టు సౌత్ యొక్క డిస్టెన్స్ అయితే ఇది ఉండడం ఉంది. అయితే ఈ హైవే మొత్తం ఎన్ని స్టేట్లకు కనెక్ట్ అయి ఉంది అంటే మొత్తం ఈ NH-44 సుమారుగా కొంచెం కోల్డ్ ఏమనుకోవద్దు. సో NH-44 మొత్తం మనకి ఎన్ని స్టేట్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయంటే 11 స్టేట్స్ కనెక్ట్ అయ్యి ఉందన్నమాట. ఓకేనా, 11 స్టేట్స్లో ఇంపార్టెంట్గా 30 ఇంపార్టెంట్ సిటీస్కి ఇది కనెక్ట్ అయినట్లు చెప్తారు. ఓకేనా. సో అయితే మనకి ప్రీవియస్గా మనం చూసినట్లయితే NH-44 అంటాం. సో ఇది కొన్నిటితో కలిసిపోయింది అనమాట. ఇట్ కేమ్ ఇంటూ మెర్జింగ్ విత్ 7 నేషనల్ హైవేస్. ఓకేనా, 7 నేషనల్ హైవేస్ తోటి ఇది కలవడం అయితే జరిగింది. అంటే ఏంటి ఆ 7 నేషనల్ హైవేస్ అంటే NH-1, NH-1A, NH-2, NH-3, NH-75, NH-26, NH-75 ఇలాగా మనకి సో 7 నేషనల్ హైవేస్తో కలిసిందన్నమాట. ఇది ఏంటి, 7 నేషనల్ హైవేస్తో కలిసింది. అంటే మెర్జ్ చేశారు, మెర్జ్ అని రాసుకోండి, మెర్జ్ చేశారు. ఇట్ కేమ్ ఇన్ టు బీయింగ్ బై మెర్జింగ్ 7 నేషనల్ హైవేస్ ఇన్ ఫుల్ పార్ట్.
ఓకే. మరి మనం లాంగెస్ట్ మాట్లాడుకున్నాం, మరి షార్టెస్ట్ కూడా ఉంటుంది కదా. మరి లాంగెస్ట్ ఉన్నప్పుడు షార్టెస్ట్ హైవే కూడా ఉంటుంది కదా. ద షార్టెస్ట్ నేషనల్ హైవే ద షార్టెస్ట్ నేషనల్ హైవే ఏది అంటే మనకి NH 548. NH 548 is the shortest national highway in India, commonly known as the national highway of northern terminus at Karamboli, Navi Mumbai. మనకి సదరన్లో చూసుకుంటే NH 348 ఉన్నట్లు మనకి 3 మైల్స్ అంటే 5 కిలోమీటర్లే ఉంటుందన్నమాట. హాఫ్ ది హైవే మనకి NH 348 అనేది సదరన్ టెర్మినస్లో మాట్లాడుకుంటాం, సదరన్ వైపు మాట్లాడుకుంటాం. నార్త్లో చూసుకున్నట్లయితే NH 548 మాట్లాడుకుంటాం అన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా ఇక్కడ నేను చెప్పాను కదా 7 నేషనల్ హైవేస్తో కలిసిందని, అందులో కూడా NH 2 అంటే ఏంటి? NH 2 అనేది కూడా ఒక మేజర్ నేషనల్ హైవే ఇండియా. ఇది మనకి ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ వీటిని కలుపుకుంటూ వెళ్తుంది. ఓకే. సో అలాగే మనకి నేషనల్ హైవేస్ కోసం మాట్లాడుకుంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంకా చాలా ఉంటాయి. సో నేను క్వశ్చన్కి రిలేటెడ్గా చెప్తున్నాను కాబట్టి సో ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే హూ గేవ్ ద DNA డబుల్ హెలిక్స్ మోడల్ దీనికి తెలుగు అవసరం లేదు యాక్చువల్గా. సో హూ గేవ్ ద DNA హెలిక్స్ మోడల్ని ఎవరు ప్రపోజ్ చేశారని చెప్పేసి అడుగుతున్నారు. తెలుగు అండ్ ఇంగ్లీష్లో మనం చెప్పాలంటే ఫ్రాన్సిస్ క్రిక్ అండ్ జేమ్స్ వాట్సన్. DNA డబుల్ హెలిక్స్ మోడల్ని ఎవరు ప్రపోజ్ చేశారు, అదే ఎవరు ఇచ్చారు అంటే ఫ్రాన్సిస్ క్రిక్ అండ్ జేమ్స్ వాట్సన్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఒకవేళ సంథింగ్ లైక్ ఇయర్ అనేది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇయర్ ఒకవేళ చెప్పాలనుకుంటే ఇది ఎప్పుడు అంటే 1953. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఇన్ విచ్ ఇండియన్ సిటీ చికెన్ కారీ ఎంబ్రాయిడరీ ఫౌండ్ అని చెప్పేసి అడుగుతున్నారు అన్నమాట. అంటే భారతదేశంలోని ఏ నగరంలోని చికెన్ కారీ, చాలామంది అనుకుంటారు చికెన్ కర్రీ అనుకుంటారు, చికెన్ కర్రీ కదండి, చికెన్ కారీ ఎంబ్రాయిడరీ అంటే క్లాత్ అన్నమాట. మనకి క్లాత్లు తయారు చేస్తారన్నమాట. అంటే వీళ్ళ యొక్క కల్చర్కి క్లాత్ తయారు చేస్తారన్నమాట. ఒక వైట్ థ్రెడ్ తీసుకొని ఆ థ్రెడ్తో అంటే ఆ దారంతో పువ్వులు తయారు చేస్తారన్నమాట. అంటే ఫ్లవర్స్ డిజైనింగ్ తయారు చేస్తారన్నమాట, ప్యాటర్న్ అనేది. సో ఇలాగా ఈ కాటన్ క్లాత్స్ మీద, ఈ కాటన్ మీద ఏంటంటే పాలిస్టర్ మీద, సో వీటి మీద వీళ్ళు ఫ్లవర్స్ లాంటివి తయారు చేస్తూ ఉంటారన్నమాట. ఆ సిటీ ఏదో కాదు, లక్నో. ఓకేనా. ఆన్సర్ ఈస్ లక్నో. ఇండియన్ సిటీ ఈజ్ చికెన్ కారీ ఎంబ్రాయిడరీ ఎక్కడ ఫౌండ్ అయి ఉంది అంటే లక్నో. ఓకే. సో ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే విచ్ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ వాజ్ గివెన్ ద టైటిల్ దేశబంధు. అంటే దేశబంధు అనే బిరుదుని ఏ భారత స్వాతంత్ర సమరయోధుడికి ఇవ్వబడింది అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. అంటే దేశబంధు బిరుదు అనేది ఏ భారత అంటే విచ్ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ వాజ్ గివెన్ ద టైటిల్ ఆఫ్ దేశబంధు. సో ఇక్కడ ఆప్షన్స్ మనం చూసుకున్నట్లయితే ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ చిత్తరంజన్ దాస్. అంటే దేశబంధు అని ఎవరిని పిలుస్తున్నారు ఇక్కడ? చిత్తరంజన్ దాస్. అయితే దేశబంధు అంటే ఏంటి అసలు యాక్చువల్గా? ఇక్కడ దేశబంధు అని ఇచ్చాడు కదా, ఈ దేశబంధు అంటే దీని అర్థం ఫ్రెండ్ ఆఫ్ ది నేషన్ అని అర్థం. దీని అర్థం ఏంటి? ఫ్రెండ్ ఆఫ్ ది నేషన్. సో అయితే దేశబంధు అంటే మీనింగ్ ఫ్రెండ్ ఆఫ్ ది నేషన్. ఈ టైటిల్ ఎవరికి ఇవ్వబడింది అంటే ఇలా కూడా అడగొచ్చు కదా, ఫ్రెండ్ ఆఫ్ ది నేషన్ అన్న టైటిల్ ఎవరికి అంటే చిత్తరంజన్ దాస్. దేశబంధు టైటిల్ ఎవరికి వచ్చిందంటే చిత్తరంజన్ దాస్. ఎలాగైనా సరే ఒకే మీనింగ్ వస్తుంది. ఈయన ఒక ఇండియన్ ఇండిపెండెంట్ మూమెంట్ ప్రామినెంట్ లీడర్ అన్నమాట. అయితే చిత్తరంజన్ దాస్కి ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంటుంది. అది ఏంటంటే హీ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ స్వరాజ్ పార్టీ అన్నమాట. స్వరాజ్ పార్టీ. ఇది చాలా బాగుంటుంది స్టోరీ యాక్చువల్గా. 1923 ఇదంతా నేను హిస్టరీ క్లాసెస్లో చెప్తాను. స్వరాజ్ పార్టీ 1923. సో అయితే ఆఫ్టర్ ఎప్పుడు ఈ స్వరాజ్ పార్టీని పెట్టారంటే యాక్చువల్గా చౌరా చౌరీ మూమెంట్ ఇన్సిడెంట్ జరుగుతుందండి. గాంధీజీ గారు నాన్ కోఆపరేషన్ మూమెంట్ పెడతారు. ఆ టైంలోని గాంధీజీ గారు సడన్గా అంటే చౌరీ చౌరా ఇన్సిడెంట్ ఒకటి జరుగుతుందన్నమాట. పోలీస్ స్టేషన్ని కాల్ చేస్తారన్నమాట. అక్కడ అది విన్న వెంటనే గాంధీజీ గారు నాన్ కోఆపరేషన్ మూమెంట్ కాల్ ఆఫ్ చేస్తారు, అంటే ఆపేస్తారన్నమాట. ఆపడం వల్ల ఏం జరుగుతుంది అంటే వీళ్ళు దానికి డిసగ్రీ అవుతారన్నమాట. చాలా కోప్పడతారు గాంధీజీ గారి మీద. చాలా మనకి విషయాలు తెలుస్తాయి. మనం యాక్చువల్గా గాంధీజీ గురించి తెలిసిన విషయాలు, తెలియని విషయాలు చాలా ఉంటాయి. అయితే వాళ్ళు డిసగ్రీ అయ్యి గాంధీజీ గారి డిసిషన్ మీద సో అప్పుడు ఈ స్వరాజ్ పార్టీని పెట్టడం అయితే జరుగుతుందన్నమాట. స్వరాజ్ పార్టీ 1923 అని. ఓకే. సో అయితే అలాగే ఈయన అడ్వకేటెడ్ ఫర్ సెల్ఫ్ గవర్నెన్స్ అని కూడా చెప్పొచ్చు. అలాగే బ్రిటిష్ వాళ్ళ కొలోనియల్ రూల్ని కూడా ఈయన అపోజ్ చేసి ఎన్నో మూమెంట్స్లో పాల్గొన్నారు.
అలాగే ఇప్పుడు చెప్పినట్లు నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, గాంధీ గారు దాన్ని లీడ్ చేశారు. అయితే గాంధీ గారు లీడ్ చేశారు ఓకే, కానీ మధ్యలో ఆపేశారన్నమాట. ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ 1920లో స్టార్ట్ అవుతుంది. చౌరీ ఇన్సిడెంట్ 1922లో పోలీస్ స్టేషన్ కాల్చడం మాట. సో ఫస్ట్ నాన్ వైలెన్స్ కింద పెట్టారు దీన్ని. సో అయితే ఈ గాంధీ గారు పెట్టిన నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది 1922 నుంచి 22 వరకు అయితే జరగడం జరిగిందన్నమాట. ఓకేనా. సో అలాగే ఈయన అరబిందో ఘోష్ ఒక బాంబు కేసు ఉంటుంది, అలిపోర్ బాంబు కేసు 1908లో కేసు జరుగుతుంది. దాన్ని డిఫెండెడ్ కూడా ఈయన చేశారని చెప్పొచ్చు. చిత్తరంజన్ దాస్ గారు డిఫెండ్ చేశారని చెప్పచ్చు. అరబిందో ఘోష్ కోసం మళ్ళీ ఒక స్టోరీ ఉంటుంది, అది చెప్పచ్చు. అలాగే ఫస్ట్ మేయర్ ఆఫ్ కలకత్తా కార్పొరేషన్ చిత్తరంజన్ దాస్ గారి గురించి మనం మాట్లాడుకుంటే హీ వాజ్ ద ఫస్ట్ మేయర్ ఆఫ్ కలకత్తా కోఆపరేషన్. ఓకేనా. కలకత్తా, ఈయన బెంగాల్కి చెందిన వ్యక్తి. కలకత్తా కార్పొరేషన్ 1924. ఓకేనా. సో అది. అలాగే హీ ప్రమోటెడ్ ద హిందూ ముస్లిం యూనిటీ అండ్ సోషల్ రిఫార్మ్స్ ఆల్సో. అలాగే హిందువులు ముస్లింలు కలిసి ఉండాలని చెప్పేసి ప్రమోట్ చేసిన వ్యక్తి ఈ చిత్తరంజన్ దాస్. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చెప్తున్నాను అనమాట. ఓకే. అయితే మనం చూసినట్లయితే సో చిత్తరంజన్ దాస్ మనం ఏం చెప్పుకున్నాం, ఈ పాయింట్స్ చెప్పుకున్నాం కదా. సో అయితే ఆయన స్వరాజ్ పార్టీ ఫౌండర్ అని చెప్పాను. సో దేశబంధు అని పిలుస్తారని చెప్పాను. అయితే మరి భగత్ సింగ్ ఎవరు అంటే యాక్చువల్గా భగత్ సింగ్ కోసం మనం కొన్ని పాయింట్స్ తెలుసుకోవాలి. భగత్ సింగ్ కోసం సో ఏంటి అంటే భగత్ సింగ్ కూడా ఒక రివల్యూషనరీ ఫ్రీడమ్ ఫైటర్ అండ్ సోషలిస్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. సో ఈయన ఒక సభని స్థాపించారన్నమాట. ఎవరు? భగత్ సింగ్. ఆ సభ పేరు ఏంటంటే నౌజవాన్ భారత్ సభ. ఓకేనా. ఇది 1926లో టు ఇన్స్పైర్ యూత్ మాట. యువకులు రావాలి, యువకులు మన యొక్క ఫ్రీడమ్ స్ట్రగుల్లో మీరు పార్టిసిపేట్ చెయ్యాలి అని చెప్పేసి ఈ భగత్ సింగ్ అయితే చేయడం జరిగింది. అయితే మీ అందరికీ తెలుసు భగత్ సింగ్ అనగానే ఒక కేసు మీకు గుర్తొస్తుంది, త్రో ఏ బాంబ్. అంటే ఒక బాంబుని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మీద ఇసిరేస్తాడనమాట. ఓకేనా. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా ఇదొక స్టోరీ. అయితే ఆయన ఇంకా చాలా కేసెస్లో కొక్కారి కాన్స్పిరసీలో ఉంటాడు, తర్వాత లాహోర్ కాన్స్పిరసీ కేసులో ఉంటాడు. ఓకేనా. ప్రతి ఇష్యూలో ఉంటాడు అక్కడ జరిగిన ఆ పీరియడ్లో జరిగిన వాటిల్లో. అలాగే హీ త్రూ ఏ బాంబ్ ఆన్ దేని మీద ఇసిరాడని చెప్పాను నేను ఇక్కడ, సెంట్రల్, అది కూడా నార్మల్ ఆఫీస్ కూడా కాదు, సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. కాకపోతే ఎవరికి గాయాలు అవ్వలేదు, ఎవరు లేరు. నార్మల్గా వాళ్ళని భయపెట్టాలని చెప్పేసి అలా చేశాడే తప్ప సో ఎవరికి అయితే గాయాలేం కాలేదని రికార్డ్స్లో కొన్ని ఆర్టికల్స్లో చెప్పారు. 1929లో దీన్ని ఇసరడం అయితే జరిగిందన్నమాట. ఓకేనా. సో దేనికంటే కొన్ని లాస్కి ఎగెనెస్ట్గా కొన్ని లాస్ పెట్టారని చెప్పేసి ఆ లాస్కి వ్యతిరేకంగా దీన్ని ఎదిరించడం అయితే జరిగింది. అలాగే భగత్ సింగ్ యొక్క స్లోగన్ ఉంటుందండి. ఆ స్లోగన్ మర్చిపోకూడదు. ఓకేనా. ఆ స్లోగన్ వచ్చేసి ఏంటంటే యాక్చువల్గా ఇన్కిలాబాద్ జిందాబాద్. తప్పుగా చదివితే ఏమనుకోవద్దు. ఇన్కిలాబ్ జిందాబాద్. ఓకే. సో అంటే యాక్చువల్గా దీని మీనింగ్ ఏంటంటే, నేను చూసాను గూగుల్లో. ఏమని ఉంది అంటే లాంగ్ లివ్ ద రెవల్యూషన్. లాంగ్ లివ్ ద రెవల్యూషన్. చూడండి ఎంత గొప్పగా. అంటే ఇది అరుస్తూ ఉండేవారు అన్నమాట ఈ స్లోగన్స్. ఓకేనా. ఆయన 23 ఏళ్ళకే చంపేశారండి. 23 ఏళ్ళకే ఆయన ఉరి తీయడం అయితే జరిగింది. సో అందుకని చెప్పేసి ఆయన ఎప్పుడు చనిపోయాడంటే హీ వాజ్ డైడ్ అంటే ఈయన్ని ఎగ్జిక్యూట్ చేశారు. ఎగ్జిక్యూట్ అంటే ఉరి తీయడం. ఓకేనా. ఈయన్ని ఎగ్జిక్యూట్ ఎప్పుడు చేశారంటే ఓకేనా ఎగ్జిక్యూట్ కాదు, ఎగ్జిక్యూటెడ్ అంటే ఉరి తీయడం. ఎప్పుడు అంటే 23 అండి అతని ఏజ్. 23 ఏజ్లో ఆయన ఉరి తీశారు. ఏ ఇయర్ అంటే 1931లో ఆయన్ని ఉరి తీయడం అయితే జరిగింది. సో ఇది అండి. ఓకేనా. సో అది. నెక్స్ట్ ఇంకా ఆప్షన్ మనం చూద్దామా. ఇంకెట్టున్నాయి. సుభాష్ చంద్రబోస్ ఉంది.
సుభాష్ చంద్రబోస్ కోసం చెప్పాలి అంటే చాలా ఉంటుందండి. సో యాక్చువల్గా మనకి చాలా పాయింట్స్ ఉంటాయి ఆయన గురించి చెప్పాలంటే. సరే, అయితే ఓ పని చేద్దాం, సుభాష్ చంద్ర కోసం చెప్తాను. అంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం ఎవరి గురించి. సుభాష్ చంద్రబోస్, లేదంటే సింపుల్గా ఎస్సి బోస్ అని రాస్తాను. ఓకే, సుభాష్ చంద్రబోస్ గారు. ఈయన్ని మనం యాక్చువల్గా చాలా రెస్పెక్టెడ్ లీడర్ అని ఎవరైనా ఉన్నారు అంటే ఆయన్ని ఈయననే చెప్తాం. ఓకేనా, రెస్పెక్టెడ్ లీడర్ అంటే ఎవరు అంటే సుభాష్ చంద్రబోస్ గారని మనం చెప్పుకోవచ్చు. యాక్చువల్గా ఈయన 1945 వరకు మనకి హిస్టరీలో ఉంటారు. ఈయన్ని నేతాజీ అని కూడా పిలుస్తారు. ఈయన్ని నేతాజీ అని కూడా పిలుస్తారు. అండ్ అలాగే ఈయన చాలా వాటిల్లో ఉంటారు. ముఖ్యంగా చెప్పాలి అంటే హీ వాజ్ ద లీడర్ ఆఫ్ ఐఎన్ఏ. ఓకేనా, లేదు అంటే ఈ ఐఎన్ఏనే మనం ఏమంటామంటే ఆజాద్ హింద్ ఫౌజ్ అని కూడా అంటాం. ఈ ఐఎన్ఏని ఏమంటాం? ఆజాద్ హింద్ ఫౌజ్ అని కూడా అంటాం. ఓకే, ఈయన చేసిన ఇంపార్టెంట్ స్లోగన్స్ కూడా ఉంటాయి. ఇంపార్టెంట్ స్లోగన్, ఈ స్లోగన్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందిరాగాంధీ ఉన్నారు. ఇందిరాగాంధీ స్లోగన్ ఏంటి? గరీబ్ హతావో అన్నారు. గాంధీజీ గారు డూ ఆర్ డై అన్నారు. ఓకేనా, ఆ తర్వాత ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ గారి ఇదేంటి స్లోగన్ ఏంటి అంటే గివ్ మీ బ్లడ్, నీ రక్తాన్ని నాకు ఇవ్వు. గివ్ మీ బ్లడ్, నీ రక్తాన్ని నాకు ఇవ్వు. అండ్ ఐ షల్ గివ్ యూ, నేను నీకు ఫ్రీడమ్ని ఇస్తాను. ఫ్రీడమ్, గివ్ మీ బ్లడ్, ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్. నీ రక్తాన్ని నువ్వు నాకు ఇస్తే నేను నీకు స్వేచ్ఛని ఇస్తాను. ఓకేనా, సో అది మాట. అయితే ఈయనకి గాంధీజీ గారికి మొదట్లో బాగానే ఉండేది, కానీ సో పోను ఏమైంది అంటే గాంధీజీ గారు చేస్తున్న కొన్ని పనులు ఈయనకి నచ్చలేదు. సో తర్వాత ఎస్సి బోస్ గారు ఒక ఫార్వర్డ్ బ్లాక్ అని చెప్పి ఒక బ్లాక్ని అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది 1939లో. ఎందుకంటే 1939లో సెప్టెంబర్ 1న వరల్డ్ వార్ 2 అనేది మనకి స్టార్ట్ అవుతుంది. సో ఆ టైంలో ఏంటంటే 1939 ఇయర్లో అంటే కొన్ని డిఫరెన్సెస్ రావడం వల్ల గాంధీ గారితో కాంగ్రెస్ తోటి ఈయన ఒక ఫార్వర్డ్ బ్లాక్ని అయితే తయారు చేయడం అయితే జరిగిందన్నమాట. ఒక ఫార్వర్డ్ బ్లాక్ని అయితే అరేంజ్ చేసుకున్నారు. అయితే ఈయన పైన చాలా కేసెస్ పెట్టడం, అంటే ఈయన పైన కొన్ని బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే సుభాష్ చంద్రబోస్ గారు ఎక్కడ కనిపించినా ఏసీఎండ్ అని చెప్పారన్నమాట. సో అయితే ఇతన్ని హౌస్ అరెస్ట్లో, అంటే ఈయన్ని జైల్లో పెట్టలేదు, ఈయనకి రెస్పెక్ట్ ఇచ్చి. సో ఈయన అరెస్ట్ చేస్తే మళ్ళీ లేనిపోయిన తలకాయ నొప్పులు వస్తాయి, చాలామంది ఫాలోయింగ్ ఎక్కువ ఎస్సి బోస్ గారికి. సో అయితే ఈయన్ని హౌస్ అరెస్ట్ చేశారన్నమాట. అయితే ఈయన హౌస్ నుంచి తప్పించేసుకున్నాడు. ఓకేనా, ఈయన హౌస్ నుంచి తప్పించుకున్నాడు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు అప్పుడు వరల్డ్ వార్ 2లో జరుగుతున్నప్పుడు జర్మనీ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ మీద అటాక్ చేస్తున్నారు. సో ఇదే మంచి టైం అని చెప్పేసి ఆ టైంలోనే ఫార్వర్డ్ బ్లాక్ని ఏమని చెప్పాను, ఫార్వర్డ్ బ్లాక్ అంటే చాలామందిని పోగేసి ఎక్కడ అంటే ఒక చోట కాదండి, సుభాష్ చంద్రబోస్కి ఏంటంటే చాలా చోట్ల చాలామంది ఆర్మీ ఉండేదన్నమాట. అంటే ఆర్మీ అంటే మనుషులు ఉండేవారు చాలామంది, ఆయనకి సపోర్ట్ చేసి ఆయన ఏం చెప్పినా చేసేవారు అన్నమాట. ఓకేనా, సో ఆ విధంగా చూసుకుంటే సుభాష్ చంద్రబోస్ గారు హౌస్ అరెస్ట్ చేయడం అయితే జరిగిందన్నమాట. అయితే ఈ ఎస్కేప్డ్, కొంతమంది హెల్ప్ తీసుకుని ఈయన ఏం చేశాడంటే తన ఇంట్లో ఎస్కేప్డ్ అయిపోయారన్నమాట. అంటే బ్రిటిష్ వాళ్ళని కాపలా పెట్టారు, ఈయన ఇంట్లోనే ఉంచండి, బయటకు రానియొద్దు, ఈయన కానీ బయటకు వస్తే మనకు అయిపోతుంది, మనకి ఇబ్బంది, మనకు తలకాయ నొప్పులో తయారవుతాడు అని చెప్పేసి ఆయన్ని హౌస్ అరెస్ట్ అయితే చేయడం జరిగింది 1941లో. ఓకేనా, అండ్ సో అయితే ఎస్కేప్ అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు? జర్మనీ. ఓకేనా, జర్మనీ, వాళ్ళనే యాక్సిస్ పవర్ అంటారు. జర్మనీ అంటే ఎవరు అనుకున్నారు? యాక్సిస్ పవర్ అంటే ఎవరు? జర్మనీ, జపాన్, ఒట్టోమన్ ఎంపైర్, వీళ్ళందరూ కూడా మాట. వీళ్ళెవరు అంటే బ్రిటన్ వాళ్ళకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. ముఖ్యంగా ఇక్కడ నేను ఎవరి పేరు రాస్తున్నానంటే జర్మనీ అండ్ జపాన్. ఓకేనా, ఇది ఎప్పుడు అంటే డ్యూరింగ్ వరల్డ్ వార్ 2 రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు 1939లో స్టార్ట్ అయింది. 1945లో వరల్డ్ వార్ 2 అనేది ఎండ్ అయిందన్నమాట. ఎవరెవరి మధ్యన జరిగింది అంటే యాక్సిస్ పవర్సు, అలైడ్ పవర్స్ అంటే ఎవరు వస్తారు? రష్యా, యుఎస్ఏ, అమెరికా, తర్వాత బ్రిటన్, ఫ్రాన్స్, ఇవన్నీ కూడా అలైడ్ పవర్సు. యాక్సిస్ పవర్లో ఎవరు వస్తారంటే జర్మనీ, జపాన్, తర్వాత ఒట్టోమన్ ఎంపైర్, ఇటలీ. ఓకేనా, ఇటలీ యొక్క హెడ్ ముస్సోలిని, జర్మనీ యొక్క హెడ్ ఎవరు? హిట్లర్ మామ. ఓకేనా, హిట్లర్. ఓకేనా, నాజీ పార్టీకి చెందిన హిట్లర్, నాజిజం అన్నమాట, అతను ఒక నాజీ. అయితే ఆ టైంలో ఎవరు యాక్సిస్ పవర్ వాళ్ళు ఓడిపోయారు.
ఎవరు గెలిచారు? అలైడ్ పవర్స్ అంటే బ్రిటన్ వాళ్ళే గెలిచారు. బ్రిటన్ వాళ్ళు గెలవడంతో అప్పటికి యూనో సుభాష్ చంద్రబోస్ గారు హిట్లర్ దగ్గరికి వెళ్ళి అంటారనమాట, హిట్లర్ మనం ఏం చేద్దామంటే మీరు ఇండియా పైన వెళ్ళి బాంబు వేసేయండి, ఇండియా మీద వెళ్ళి అటాక్ చేయండి. సో చాలామంది షాక్ అయ్యారు, ఇదేంటయ్యా నువ్వు ఇండియన్ వ్యక్తివి, నువ్వేంటి ఇండియా మీద దాడి చేయమంటావు అంటే ఇండియాని పరిపాలిస్తున్న బ్రిటిష్ వాళ్ళ మీద దాడి చేయమని అర్థం అక్కడ. ఆయన ఇంటెన్షన్ మీకు అర్థమైందా? సో ఇండియాలోని బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి, మీరు ఇండియా పైన దాడి చేయండి అంటే హిట్లర్ని కలిసాడండి, వెళ్ళి సుభాష్ చంద్రబోసు కలిసి అక్కడ మాట్లాడతాడు. హిట్లర్ అదంతా విని ఓకే నేను అగ్రి చేస్తున్నాను, సో నువ్వు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకమైన వ్యక్తివి కాబట్టి సో ఇండియా అనేది నాకు చాలా దూరంగా ఉంది, నువ్వు ఓ పంచే నా ఫ్రెండ్ జపాన్ ఉన్నాడు అక్కడ, సో వాడి దగ్గరికి వెళ్ళు, సో వాడి ద్వారా నువ్వు నీ దేశం మీదకి దాడి చెయ్యు అని చెప్పేసి సబ్మెరీన్ ద్వారా సముద్రంలోని సబ్మెరీన్ ద్వారా పంపించారని కొన్ని ఆర్టికల్స్లో చదివాను. అక్కడ జపాన్ పంపిస్తారు. అలాగే జపాన్లోని కొంతమంది ఇండియన్స్ని జైల్లో పెట్టేసి ఉంచుతారన్నమాట. సో ఇండియన్స్ని జైల్లో పెట్టి ఉంచుతారు. ఆ జైలర్స్ అందరినీ కూడా విడిపించిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్. అక్కడ జైల్లో అంటే చూడండి, మన బ్రిటిష్ పోలీసుల్లో కూడా కొంతమంది ఇండియన్స్ ఉంటారు కదా, వాళ్ళు దొరికిపోయి అక్కడ అరెస్ట్ అయిపోయి చిత్రహింసలు పడుతుంటే వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళందరినీ కలిపి ఒక ఆర్మీగా తయారు చేస్తాడనమాట సుభాష్ చంద్రబోస్. సో ఇలా చెప్పుకుంటే స్టోరీ అంత మనకి ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందంటే హిస్టరీ అంత బాగుంటుంది అన్నమాట. ఓకేనా? సో ఆ తర్వాత అతను 1943లో కూడా ఈవెన్ అప్పటిగా ఆగిపోలేదు, ఇలా కలిసిన తర్వాత హిట్లర్ని కలవడం, తర్వాత ఆజాద్ హింద్ గవర్నమెంట్ అని చెప్పేసి ఆజాద్ హింద్ గవర్నమెంట్ అని చెప్పి దీన్ని సింగపూర్లో స్టార్ట్ చేశాడు. సింగపూర్లో ఎస్టాబ్లిష్ చేశాడు 1943. ఓకేనా? సో మరి ఏం జరిగిందో తెలియదు మనకి, బట్ హిజ్ డెత్ వాజ్ అంటే అన్సాల్వ్డ్. ఆయన బాడీ దొరకలేదు, కొంతమంది అయితే ఆయన అంత ఈజీగా చనిపోడు అన్నారు. కొంతమంది ఏమన్నారంటే ఒక ప్లేన్ క్రాష్ జరిగింది, ఆయన అందులో చనిపోయాడు. World War II జరుగుతున్నప్పుడు ప్లేన్ క్రాషెస్ అయిపోయాయి కదా చాలా మటుకు, ఆ ప్లేన్ క్రాష్ ఒక ప్లేన్లో ఈయన ఉన్నారు, 1945లో ఈయన చనిపోయాడు. డేట్ అయితే ఎవరికి తెలియదు. ఇది ఒక మిస్టరీ మాట. సుభాష్ చంద్రబోస్ గారి డెత్ అనేది ఇది ఒక మిస్టరీ. సో అది మాట. సో ఈ విధంగా మనకి సుభాష్ చంద్రబోస్ కోసం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాట. ఇంకా మహాత్మా గాంధీ గురించి అంటారా, ఈయన ఫాదర్ ఆఫ్ నేషన్, ఈయన కోసం చెప్పాలంటే అబ్బో చాలా గట్టిగా ఉంటాయి. కాకపోతే ఇంపార్టెంట్ విషయాల్ని కొన్ని చెప్తాను. హీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ నేషన్, ఈయన్ని ఫాదర్ ఆఫ్ నేషన్ అని పిలుస్తారు. ఈయన ఎక్కువ ఫాలో అయ్యేది ఏంటి? నాన్ వైలెన్స్, అహింస భావంతో ఉండాలి, సివిల్ డిసోబీడియన్స్ అంటారు. అలాగే నాన్ కోఆపరేషన్ మూమెంట్ స్టార్ట్ చేశారు. అలాగే 1922 సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ అంటే సాల్ట్ సత్యాగ్రహ, దీన్నే దండి మార్చ్ అని కూడా అంటారు. 1930లో స్టార్ట్ చేశాడు ఇతను. క్విట్ ఇండియా మూమెంట్ స్టార్ట్ చేశాడు 1942లో. డూ ఆర్ డై, పోతే పోయాం, సత్యం, మనకి ఇండిపెండెన్స్ వస్తేనే మనం బ్రతకగలం, సో మనం ఇంకా పోరాటం చేద్దాం, ఏదైతే అది అయ్యింది మనల్ని చంపుకుంటారో చావో బ్రతుకో మనం తేల్చుకుందామని క్విట్ ఇండియా మూమెంట్ 1942లో స్టార్ట్ చేశారు, డూ ఆర్ డై అన్న స్లోగన్ తోటి. అలాగే ఈయన స్వరాజ్కి అంటే సెల్ఫ్ రూల్కి అడ్వకేటెడ్గా పనిచేశారు. అలాగే హరిజన్ వెల్ఫేరు తర్వాత ఇన్ని చూసుకున్న తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈయన ఏ పోస్టు తీసుకోలేదు. అలాగే January 30, 1948న నాథురామ్ వినాయక్ గాడ్స్ అనే వ్యక్తి ఈయన్ని అసాసినేటెడ్ అంటే చంపడం అయితే జరిగింది, గన్తో కాల్చి చంపేశాడనమాట. ఓకేనా? సో అది అలాగా ఈ విధంగా గాంధీజీ గారి కోసం కొన్ని ఇంపార్టెంట్, ఇవన్నీ కాదు ఇంకా ఉంటాయి పాయింట్స్. సో అది నేను ఇక్కడ రాయట్లేదు, సో ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పేసాను అనమాట. సో అది ఐ హోప్ మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. వీడియో లెంతీగా అనిపిస్తే ఏమనుకోవద్దు, షార్ట్గా చూసుకోండి. సో ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, సో వాట్ ఈజ్ షర్దా యాక్ట్ అని చెప్పేసి ఇక్కడ అడగడం అయితే జరిగింది. 7th క్వశ్చన్ అంటే షర్దా యాక్ట్ అంటే ఏమిటి అని ఇవ్వడం అయితే జరిగింది. సో ఆప్షన్ ఏ చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రెయింట్ యాక్ట్, బి ఉమెన్స్ ఎడ్యుకేషన్ యాక్ట్, సి చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ యాక్ట్ అండ్ డి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. చూసారు ఇక్కడ ఆప్షన్ ఏబిసి అనేది చాలా రిలేటెడ్గా ఉన్నాయి. కాకపోతే షర్దా యాక్ట్ అంటే దీన్ని అఫీషియల్గా ఈ షర్దా యాక్ట్ అనేది మనకి చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రెయింట్ యాక్ట్ అని అంటారన్నమాట. ఓకేనా? చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రెయింట్ యాక్ట్ అని పిలుస్తారు. ఓకే? సో యాక్చువల్గా దీనికోసం మనం ఒక ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుంటే, సో దీని గురించి ఇంపార్టెంట్గా ఏంటంటే షర్దా యాక్ట్ని చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రెయింట్ యాక్ట్ అంటారు. ఇది ఎప్పుడు వచ్చింది అంటే 1929లో దీన్ని తీసుకురావడం అయితే జరిగింది అన్నమాట ఇండియాలోకి. అంటే ఇది చైల్డ్ మ్యారేజ్కి సంబంధించిన ఒక యాక్ట్ అండి.
ఏంటంటే అప్పట్లో చిన్నపిల్లలకి ఊహ తెలియని వయసులో వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేసేవారు. సో ఆ టైంలో ఏంటంటే చైల్డ్ మ్యారేజెస్ అనేవి చాలా ఎక్కువ, అసలు స్ప్రెడ్ ఇండియా మొత్తంగా ఉండేది. సో దీంట్లో ఒక మార్పు తీసుకురావాలని చెప్పేసి మనకి ఆయన పేరు కూడా చెప్తాను. ఈ చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రిక్ట్ యాక్ట్, ఆయన ఒక జడ్జిగా పనిచేశారు, పొలిటికల్ లీడర్గా పనిచేశారు, ఒక సోషల్ రీఫార్మర్గా కూడా పనిచేశారు అన్నమాట. ఆయన పేరే హర్బిలాస్ సర్దా. ఓకేనా. ఈయన ఒక జడ్జ్ ఫ్రమ్ అజ్మీర్. ఈయన మనకి అజ్మీర్కి సంబంధించిన ఒక జడ్జ్ మాట. ఓకేనా. ఈయన ఒక జడ్జ్. ఈయన లెజిస్లేషన్లో మనకి ఈ ప్రాబ్లం కోసం అడ్రస్ చేసి ఐఎన్సి వాళ్ళ యొక్క హెల్ప్ కూడా తీసుకుని, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది ఇందులో. ఈయననే కాదండి, హర్బిలాస్ సర్దా గారనే కాదు, ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రాజా రామ్మోహన్ రాయ్ గారు అని చెప్పుకోవచ్చు, ఆ తర్వాత ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు అని చెప్పుకోవచ్చు. సో ఇలా చాలామంది ఉంటారన్నమాట. సో ఓకేనా. అలాగే బ్రిటిష్ ఇండియన్ గవర్నమెంట్ కూడా దీన్ని ఏంటంటే ఈ యాక్ట్ని పాస్ చేయడం, వాళ్ళు కూడా దీనికి ఓకే చెప్పడం వల్ల 1929లో ఈ యాక్ట్ అనేది ఫామ్ అవడం జరిగిందన్నమాట. ఓకే. సో ఇంకా మనం ఇంపార్టెంట్గా ఇందులో మాట్లాడుకోవాల్సింది చూస్తే, సో ఇందులో కొన్ని టర్మ్స్ వాళ్ళు ఏం పెట్టారంటే మినిమం మ్యారేజ్ ఏజ్ మాట. వాళ్ళు ప్రొవైడ్ చేసింది ఏంటంటే మినిమం మ్యారేజ్ ఏజ్ అనేది వాళ్ళు పెట్టడం అయితే జరిగింది. ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాయ్స్కి వచ్చేసి మ్యారేజ్ ఏజ్ అనేది 18 years ఉండాలని చెప్పారు. బాయ్స్కి మ్యారేజ్ ఏజ్ అనేది ఎంత ఉండాలి, 18 years అని చెప్పారు. అయితే గర్ల్స్కి ఎంత ఉండాలని చెప్పారంటే చూడండి, గర్ల్స్కి 14 years అని చెప్పారు. 14 years అని చెప్పారు. అయితే దీని మీద ఒక కేసు నడిచిందన్నమాట. మరీ 14 సంవత్సరాలకి పిల్లకి పెళ్లి చేసేయడం ఏంటి, మీకు తెలిసే ఉంటుంది, మీ అమ్మమ్మలు కానీ నాన్నమ్మలు కానీ చాలామందికి 14 ఏళ్ళ వయసులోనే పెళ్లి చేస్తుంటారు. ఎందుకంటే 1929 యాక్ట్ ప్రకారంగా అది కరెక్ట్ అయ్యింది. కానీ తర్వాత ఏం చేశారంటే దీన్ని 15 సంవత్సరాలకి మార్చారన్నమాట. దీన్ని 15 సంవత్సరాలకు మార్చారు. ఎప్పుడంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత. ఇండిపెండెన్స్కి ముందు గర్ల్స్కి 14 years ఉంటే చాలు పెళ్లి చేసేయచ్చు మాట. సో అది మాట. అయితే ఇక్కడ మనం దీని గురించి మాట్లాడుకుంటే, సో గర్ల్స్కి 15 years, తర్వాత బాయ్స్కి 18 years 1949లో యాక్ట్ మళ్ళీ అమెండ్మెంట్ జరగడం అయితే జరిగింది. ఎప్పుడు 1949 అమెండ్మెంట్ జరిగింది. 14 నుంచి 15కి మార్చారన్నమాట. ఓకేనా. 14 నుంచి 15కి మార్చారు. అయితే తర్వాత 1978 అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారంగా ఏం తీసుకొచ్చారంటే ఈసారి బాయ్స్ ఏజ్ అనేది 21 సంవత్సరాలు ఉండాలి, గర్ల్స్ యొక్క ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాలు ఉండాలని చెప్పేసి మాట్లాడడం అయితే జరిగింది. బాయ్స్ ఏజ్, గర్ల్స్ ఏజ్. ఓకేనా. ఇది ఎప్పుడు అంటే 1978 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చారన్నమాట. సో ఒకవేళ ఆ టైంలో ఏంటంటే పెనాల్టీ, దీని ఒకవేళ ఎవరైనా ధిక్కరించి చిన్న వయసులోనే పెళ్లి చేయాలనుకున్నారనుకోండి, వాళ్ళకి ఫైన్ 1000 రూపాయలు. తర్వాత వాళ్ళు ఎవరైతే దీన్ని అఫెండ్ చేశారో, అంటే ఈ పెళ్లికి వెళ్ళినా దీన్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు కూడా 3 నెలలు జైలు శిక్ష అనేది పెట్టేవారన్నమాట. పెళ్లి చేసిన పంతుల్ని మొత్తం అందరినీ జైల్లో పెట్టే అధికారం గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చారన్నమాట. మొత్తం అందరినీ జైల్లో పెడతారు, 3 నెలల పాటు జైల్లోనే ఉండాలి. ఓకేనా. అలాగే 1000 రూపాయల ఫైన్. సో ఈ విధంగా చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ అనేది మనకి తీసుకురావడం అయితే జరిగిందన్నమాట. ఓకేనా. 2006లో తీసుకొచ్చారు యాక్చువల్గా దీన్ని. ఈ అమెండ్మెంట్ యాక్ట్ మనకి ఏం చేశారంటే 1978 అమెండ్మెంట్ యాక్ట్ అనేది బాయ్స్ 21 years, గర్ల్స్ 18 years తీసుకొచ్చారన్నమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, హౌ మెనీ రామ్సార్ సైట్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా అని చెప్పేసి అడుగుతున్నారన్నమాట. అంటే రామ్సార్ సైట్స్ అనేవి ఇండియాలో ఎన్ని ఉన్నాయి, భారతదేశంలో ఎన్ని రామ్సార్ సైట్లు ఉన్నాయని చెప్పేసి మనకి ఇక్కడ అడుగుతున్నారన్నమాట. ఆప్షన్ ఏ 89, 82, 75, 100. సో యాక్చువల్గా రీసెంట్గా మనకి న్యూస్లో కూడా యాజ్ ఆఫ్ February 2025 మనం చూసుకున్నట్లయితే, సో రీసెంట్గా మనకి అప్డేట్ అయితే అయ్యిందండి. అప్డేటెడ్ అయితే అయ్యాయి 2025 ప్రకారంగా ఫెబ్ 2025 ప్రకారంగా అప్డేట్ అయితే అవ్వడం జరిగింది. మొత్తం ఇప్పుడు ఎన్ని ఉన్నాయంటే మనకి ఇండియాలో రామ్సార్ సైట్స్ అనేవి 89 రామ్సార్ సైట్స్ అయితే ఉన్నాయన్నమాట. 18 రామ్సార్ సైట్స్ అయితే మనకి ఉన్నాయి. ఓకేనా. సో అంటే మేకింగ్ ద కంట్రీ విత్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సైట్స్ ఇన్ ఏషియా అన్నమాట. ఏషియాలోనే ఎక్కువ రామ్సార్ సైట్స్. ఓకేనా. సో ఈవెన్ చైనా చూసుకుంటే 82 ఉన్నాయి.
అది ఇండియా చూసుకుంటే మనకి రీసెంట్గా యాడ్ అయ్యాయి కూడా మొత్తం 89 రామ్సార్ సైట్స్ ఉన్నాయి. చైనాలో అయితే మనకి 82 అని చెప్తారు. ఓకేనా. సో అది మాట. అయితే రీసెంట్ ఎడిషన్ మనం చూసుకున్నట్లయితే మొత్తం 4 న్యూ వెట్లాండ్స్, అంటే రీసెంట్గా మనం చూసుకుంటే 4 న్యూ వెట్లాండ్స్ అనేవి యాడ్ అయ్యామాట. న్యూ వెట్లాండ్స్ అనేవి మనకి యాడ్ అవ్వడం అయితే జరిగిందన్నమాట. సో అయితే ఇక్కడ 4 న్యూ వెట్లాండ్స్ అని చెప్పాను కదా. సో వీటిని రామ్సార్ సైట్స్గా డిజైన్ అయితే చేయడం జరిగింది. ఏంటి 4 న్యూ వెట్లాండ్స్ అంటే యాక్చువల్గా ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే సక్కర కొట్టాయి. ఓకేనా. సక్కర కొట్టాయి బర్డ్ శాంక్చురీ, సక్కర కొట్టాయి బర్డ్ శాంక్చురీ ఇదొకటి. ఓకే. సో ఇక్కడ రాస్తున్నాను, మీరు రాసుకోండి లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. బర్డ్ శాంక్చురీ ఇది ఎక్కడ? తమిళనాడు. ఇది ఎక్కడ? తమిళనాడు. ఇంకోటి వచ్చేసి ఏంటంటే తెరంతంగల్. ఓకేనా. తెరతంగల్ అంటారు. తెరతంగల్ ఇది కూడా బర్డ్ శాంక్చురీ. ఇది కూడా మనకి ఎక్కడుంది అంటే తమిళనాడులోనే గుర్తించారు. ఓకేనా. సో ఇంకోటి ఏంటంటే కెచోపర్ల్. ఓకేనా. కెచియోపల్రీ. ఓకేనా. వెట్లాండ్. ఇది వెట్లాండ్. ఇది ఎక్కడ అంటే సిక్కిం మాట. ఇది సిక్కిం. అలాగే ఉద్వా లేక్ నాలుగోది ఏంటంటే ఉద్వా లేక్ మాట. సో ఇది ఎక్కడ అంటే మనకి జార్ఖండ్. ఇది ఎక్కడ? జార్ఖండ్. సో ఇవి మాట 4 న్యూ వెట్లాండ్స్ అయితే మనకి యాడ్ అవ్వడం అయితే జరిగిందన్నమాట. సో ఆప్షన్ ఏ 89 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇండియాలో ఎన్ని రామ్సార్ సైట్లు ఉన్నాయంటే 89 అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే ఫస్ట్ టైం మనకి వెట్లాండ్స్ అనేవి సిక్కిం నుంచి అలాగే జార్ఖండ్ నుంచి మనకి ఇన్క్లూడ్ అవ్వడం అయితే జరిగిందన్నమాట. ఓకేనా. ఫస్ట్ టైం రామ్సార్ సైట్స్ ఎక్కడ మనకి అంటే ఇప్పుడు ఈ సిక్కిం జార్ఖండ్ ఏంటంటే ఫస్ట్ టైం ఇంక్లూడ్ అయ్యాయన్నమాట. ఇవి ఫస్ట్ టైము మనకి రామ్సార్ సైట్స్ ఇంక్లూడ్ అవ్వడం అయితే జరిగింది. ఓకేనా. యాజ్ ఆఫ్ నో నేను ఆర్టికల్స్ చదివిన దాని ప్రకారంగా. ఓకేనా. అలాగే తమిళనాడు కూడా లీడ్స్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రామ్సార్ సైట్స్ ఇన్ ఇండియా. యాక్చువల్గా చెప్పాలంటే తమిళనాడులో చూసుకుంటే టోటల్గా 20 ఉంటాయి అన్నమాట. అదర్ స్టేట్లో కూడా ఉంటాయి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో చూసుకుంటే 10 సైట్స్ ఉంటాయి. అండ్ ఒడిస్సా అండ్ పంజాబ్ నెంబర్ ఆఫ్ ఇంక్లూడింగ్ ఉత్తరప్రదేశ్ 10 సైట్స్ ఉంటాయి. ఒడిస్సా అండ్ పంజాబ్ ఈచ్ విత్ 6 సైట్లు ఉంటాయి. ఒక్క తమిళనాడులో చూసుకుంటే మనకి సుమారుగా ఒక 20 సైట్లు ఉంటాయి. మొత్తం తమిళనాడులో చూసుకుంటే 20 సైట్లు ఉంటాయి. పేర్లు అవసరం లేదు, బట్ న్యూస్లో ఏదైతే ఉందో దాన్ని మనం తెలుసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఓకేనా. కంప్లీట్గా తెలిసిపోతుంది. అయితే ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే హూ ఈజ్ ద కరెంట్ గవర్నర్ ఆఫ్ బీహార్ అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. అంటే హూ ఈజ్ ద కరెంట్ గవర్నర్ ఆఫ్ బీహార్ అని అడుగుతున్నాడు. సో ఏంటంటే ఇక్కడ మనకి ఆన్సర్ అవుతుంది ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ అన్నమాట. ఓకేనా. సో ఇతన కరెంట్ గవర్నర్ ఆఫ్ బీహార్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఓకేనా. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్. అంటే ఇది యాక్చువల్గా ఆ టైంలో ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చను. కాకపోతే మనం ఏంటంటే 2025 మనం అప్డేటెడ్ చేయాలి కదా మరి. సో 2025 సీఎం అండ్ గవర్నర్ లిస్ట్ అయితే మనకి అప్డేట్ అయితే జరిగింది కదా. సో అప్డేట్ మాట ఇది. అందుకని ఇప్పుడు మనకి ఆ క్వశ్చన్కి రిలేటెడ్గా నేనేం చేశానంటే ఆప్షన్ చేంజ్ చేసి ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ అంటే గవర్నర్ ఆఫ్ బీహారు ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ని ఇక్కడ ఆప్షన్లో నేను పెట్టాను అనమాట. ఓకేనా. సో అలాగే మనకి ఈ క్వశ్చన్ వచ్చిందంటే మనకి దీనికి రిలేటెడ్గా మనం మాట్లాడుకోవాలి కదా. సో అందుకనే కరెంట్గా చీఫ్ మినిస్టర్స్ చేంజ్ అయ్యారు కదా. సో ఆ లిస్ట్ అయితే ఇక్కడ నేను పెట్టడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకేనా. ఒకసారి చూసేద్దామా లైన్గా. సో ఇక్కడ చీఫ్ మినిస్టర్స్ మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఎవరు? శ్రీ నారా చంద్రబాబు నాయుడు. అండ్ డిప్యూటీ సీఎం వచ్చేసి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. అలాగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది అందరికీ తెలిసిన విషయమే. అరుణాచల్ ప్రదేశ్ పేమకాండు. ఓకేనా. ప్రేమ అని గుర్తుపెట్టుకోండి. ప్రేమ ఎక్కడుంది? అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. అస్సాము హిమంత బిశ్వ శర్మ. బీహార్ నితీష్ కుమార్. యాక్చువల్గా బీహార్ యొక్క చీఫ్ మినిస్టరు నితీష్ కుమారే. సో బీహారు శ్రీ నితీష్ కుమార్ గారు. ఛత్తీస్గఢ్ వచ్చేసి విష్ణు అని గుర్తుపెట్టుకోండి, లేదంటే విష్ణు సాయి అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అంటే ఎప్పుడైనా సీఎం గవర్నర్ పేర్లు గుర్తుపెట్టుకోవాలనుకుంటే షార్ట్ కుమార్లో ఇప్పుడు బీహార్ నితీష్ కుమార్, అస్సాము శర్మ గారు. ఓకేనా. అరుణాచల్ ప్రదేశ్ ప్రేమ గారు.
ఓకేనా. అలాగే ఆంధ్రప్రదేశ్ బాబు గారు. సో ఇలా చదువుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఓకేనా. ఢిల్లీ ఇంకా మనకి రీసెంట్గా మనకి ఢిల్లీ అనేది అనౌన్స్ అయ్యింది కదా, ఢిల్లీకి ఇంకా మనకి సెలెక్ట్ చేయలేదు. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఢిల్లీ అయితే మనకి బీజేపీ గెలిచిందని మనకి న్యూస్లో చూసాం మనం. ఇప్పుడు ఢిల్లీ సీఎం అంటే ఎవరు అని చెప్తాం, ఇంకా కలవలేదు కదా. సో ఢిల్లీ సీఎం అనేది ఇంకా నిర్ణయించలేదు. మరి ఆ పార్టీ క్యాండిడేట్ని ఎవరు నిలబెడతారో వాళ్ళ పేరు అయితే రావడం జరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ మనం గోవా చూసినట్లయితే ప్రమోద్ సవంత్, గుజరాత్ వచ్చేసి భూపేంద్ర, ఓకేనా. హర్యానా వచ్చేసి నయాబ్ సింగ్, హిమాచల్ ప్రదేశ్ సుఖ్విందర్ సింగ్, సింపుల్గా సుక్కు. హర్యానా నయాబ్ అని గుర్తుపెట్టుకోండి. గుజరాత్ పటేల్. జమ్మూ అండ్ కాశ్మీర్ వచ్చేసి ఓమర్ అబ్దుల్లా, బట్ ఓమర్ అని గుర్తుపెట్టుకోండి సింపుల్గా. జార్ఖండ్ సోరెన్, హేమంత్ సోరెన్. కర్ణాటక సిద్ధరామయ్య. కేరళ పీనరాయి విజయన్ అని గుర్తుపెట్టుకోండి, విజయన్. మధ్యప్రదేశ్ మోహన్, ఓకేనా. మహారాష్ట్ర దేవేంద్ర. మణిపూర్ యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే ప్రెసిడెంట్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఇది ప్రెసిడెంట్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది అన్నమాట. సీఎం రిజైన్ చేయడం అయితే జరిగింది ఇక్కడ. ప్రెసిడెంట్ చాలా మనకి న్యూస్లో ఉన్నవే అడుగుతాడు. ప్రెసిడెంట్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది అంటే యూనియన్ టెరిటరీ అయిపోతుంది అన్నమాట అది, ఓకేనా. సో ప్రెసిడెంట్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది మణిపూర్, అందుకే అక్కడ మనకి పేరు అవ్వలేదు. చూసారా, అప్డేటెడ్ మాట, ఇలాగ అప్డేటెడ్గా ఉండాలి. అలాగే మేఘాలయ చూసుకున్నట్లయితే ఇది సంగ్మా అని గుర్తుపెట్టుకోండి. అంటే కోన్రాడ్, కొంకల్, సంగ్మా అని గుర్తుపెట్టుకున్న కన్నా మేఘాలయ వాళ్ళ పేరు పెద్దది కాబట్టి సంగ్మా అని గుర్తుపెట్టుకోండి. మిజోరాం వచ్చేసి లాల్దు హోమా పూ అని గుర్తుపెట్టుకోండి. ఏదో ఒకటి సరిపోతుంది మీకు, ఆ పేర్లు తెలిసిపోతాయి నార్త్ ఈస్ట్ వైపు వాళ్ళవి, ఓకేనా. రియో నాట్ రియో నాగాల్యాండ్. ఒడిశా వచ్చేసి మోహన్ చరణ్ మజ్హి. అలాగే పుడుచేరి యూటీ, ఇది ఒక యూనియన్ టెరిటరీ, ఇది రంగస్వామి, ఓకేనా. పుడుచేరి వచ్చేసి యూనియన్ టెరిటరీ, దీనికి సీఎం వచ్చేసి రంగస్వామి. పంజాబ్ వచ్చేసరికి భగవంత్ సింగ్ మాన్, ఓకేనా. ఇందాక మనకి ఇలాంటి పేరు ఒకటి వచ్చింది కదా, సుఖ్విందర్ సింగ్, అది హిమాచల్ ప్రదేశ్. ఇక్కడ పంజాబ్ వచ్చేసి భగవంత్ సింగ్ మాన్. అలాగే రాజస్థాన్ బాజన్ లాల్ శర్మ. సిక్కిం ప్రేమ్ సింగ్, ఓకేనా. ప్రేమ వచ్చేసి మనకి అక్కడ వచ్చింది అరుణాచల్ ప్రదేశ్లో అనుకుంటా వచ్చేసింది, ప్రేమ అరుణాచల్ ప్రదేశ్. సో తమిళనాడు స్టాలిన్ గారు ఉన్నారు. నెక్స్ట్ మనకి ఎలక్షన్స్ రాబోతున్నాయి 2026 అనుకుంటా. తెలంగాణ రేవంత్ రెడ్డి, త్రిపుర మాణిక సహా, ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ పుష్కర్ సింగ్ ధామి, వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ. సో ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో ఓకేనా. సో గవర్నర్స్ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ గవర్నర్స్ వచ్చేసి శ్రీ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు. ఈయన ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ మాట. అంటే ఈయన ఇంతకుముందు సుప్రీంకోర్టులోని జడ్జిగా వర్క్ చేశారు, అలాగే ఇప్పుడు మనకి గవర్నర్ అయ్యారన్నమాట ఆంధ్రప్రదేశ్కి, ఓకేనా. అలాగే అరుణాచల్ ప్రదేశ్ చూస్తే ఈయన కూడా ఒక లెఫ్టినెంట్ జనరల్ త్రివిక్రమ్ అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అరుణాచల్ గవర్నర్ ఎవరు, త్రివిక్రమ్ అని గుర్తుపెట్టుకోండి. అస్సాం వచ్చేసరికి మనకి లక్ష్మణ్ ప్రసాద్ అని గుర్తుపెట్టుకోండి. బీహార్ వచ్చేసి ఇప్పుడు చెప్పాను కదా మన ఆప్షన్ క్వశ్చన్ అడిగాడు, ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, ఓకే. ఛత్తీస్గఢ్ వచ్చేసి రేమన్ దేకా. గోవా పిఎస్ శ్రీధరన్ పిల్లై. గుజరాత్ ఆచార్యదేవ్ వ్రాట్. హర్యానా బండారు దత్తాత్రేయ. హిమాచల్ ప్రదేశ్ శివప్రతాప్ శుక్లా. ఖచ్చితంగా మనకు క్వశ్చన్ అడుగుతాడు ఇందులో నుంచి, సో అందుకే చాలా ఇంపార్టెంట్. జార్ఖండ్ సంతోష్ కుమార్. కర్ణాటక తవరచంద్ గెహ్లోట్ అని గుర్తుపెట్టుకోండి. కేరళ రాజేంద్ర విశ్వనాథ్. మధ్యప్రదేశ్ జంగూబాయ్ లాగా మంగూబాయ్ పటేల్ అని గుర్తుపెట్టుకోండి. మహారాష్ట్ర సిపి రాధాకృష్ణన్. మణిపూర్ వచ్చేసి అజయ్ కుమార్ భల్లా. ఇప్పుడు ఇతనే ఉన్నాడు అక్కడ మనకి యూటీ కింద చేశారు, గవర్నరే చూసుకుంటున్నాడు అనమాట, ఆయనే అజయ్ కుమార్ భల్లా. ఈయన ఒక న్యూస్లో ఉన్న ఒక వ్యక్తి అని మనం చెప్పుకోవచ్చు. మణిపూర్ అనేది న్యూస్లో ఉంది కదా మనకు ఇప్పుడు, సో న్యూస్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఇది మనకి ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే మేఘాలయ సిహెచ్ విజయశంకర్. సో జనరల్ డాక్టర్ విజయ్ కుమార్ సింగ్
ఈయన మిజోరంకి సంబంధించిన గవర్నరు. నాగాల్యాండ్ గణేశన్ గణేశన్. నెక్స్ట్ ఒడిస్సా హరిబాబు, అలాగే పంజాబు గులాబ్ చంద్ కటారియా, అండ్ రాజస్థాన్ హరిబు కుసన్రో, అలాగే సిక్కిం ఓం ప్రకాష్ మథుర్, అండ్ ఆర్ఎన్ రవి తమిళనాడు. తెలంగాణ వచ్చేసి తెలంగాణ జిష్ణు దేవ్ వర్మ. ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో ఉన్న గవర్నర్ ఎవరు అంటే జిష్ణు దేవ్ వర్మ. త్రిపుర ఇంద్రసేనారెడ్డి. అబ్బో పేరేదో బాగా గుర్తుండేలా ఉంది. త్రిపుర వచ్చేసి ఇంద్రసేనారెడ్డి. ఉత్తరప్రదేశ్ వచ్చేసి ఆనందబెన్ పటేల్. ఉత్తరాఖండ్ వచ్చేసి గుర్మూజ్ సింగ్. వెస్ట్ బెంగాల్ సివి ఆనంద్ బోస్. ఓకే, సో ఇలాగా మనం సీఎం అండ్ గవర్నర్సు అండ్ హూ ఈజ్ హూ అని ఉంటాయి, కొన్ని అపాయింట్మెంట్స్ ఉంటాయి. సో ఈ అపాయింట్మెంట్స్ సీఎం అండ్ గవర్నర్స్ ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. డైలీ ఒకసారి రివైజ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా పేరులో 4 ఆప్షన్లు ఇస్తాడు కాబట్టి ఆప్షన్ నుంచి మనం ఈజీగా చెప్పొచ్చు. ఓకే, ఇక్కడ జస్ట్ మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఎన్టీపీసీలో మనకి హూ ఈజ్ ద కరెంట్ గవర్నర్ ఆఫ్ బీహార్ అని అడిగాడు. సో ఒక్క క్వశ్చన్కి మనం ఇప్పుడు ప్రజెంట్ 2025లో ఉన్న సీఎం అండ్ గవర్నర్స్ అన్నీ చూసాం. సో ఈ విధంగా జీకే చదివితేనే మనకి ఎగ్జామ్లో బెనిఫిట్ అవుతుందండి. సో ఓకేనా, సో అది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే హూ వాజ్ ద వైస్రాయ్ డ్యూరింగ్ ద పార్టిషన్ ఆఫ్ బెంగాల్. సో బెంగాల్ని పార్టీషన్ చేసినప్పుడు మనకి ఎవరు వైస్రాయ్గా ఉన్నారని అడుగుతున్నమాట. అంటే బెంగాల్ విభజన అప్పుడు మనకి ఆ సమయంలో వైస్రాయ్ కింద ఎవరు ఉన్నారు అని చెప్పేసి అడుగుతున్నారన్నమాట. సో ఎవరు అంటే మనకి ఆప్షన్ ఏ లార్డ్ కర్జన్. ఆప్షన్ ఏ లార్డ్ కర్జన్ అన్నమాట. లార్డ్ కర్జన్. సో అయితే లార్డ్ కర్జన్ కోసం మనం మాట్లాడాలి అనుకుంటే సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఇతని కోసం చెప్తాను చూడండి. ఇతను వైస్రాయ్ ఆఫ్ ఇండియా. ఇతని యొక్క టెన్యూర్ వచ్చేసి మనకి 1899 to 1905 వరకు ఇతను ఉండడం అయితే జరిగింది. అండ్ ఇతను వచ్చేసి మనకి ఏంటంటే చాలా అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్స్ అయితే తీసుకొచ్చాడు. ఈవెన్ కలకత్తా కోఆపరేషన్, ఇంతకుముందు క్వశ్చన్లో కలకత్తా కార్పొరేషన్ యాక్ట్ అని చెప్పాను కదా, ఆ యాక్ట్ 1989లో ఇతను ఏం చేశాడంటే ఇండియన్ రిప్రజెంటేషన్స్ని తగ్గించేసి బ్రిటిష్ కంట్రోల్ తేవడం కోసం బ్రిటిష్ వాళ్ళని ఎక్కువ చేస్తాడన్నమాట అందులో. అలాగే బెంగాల్ పార్టీషన్ అంటే బెంగాల్ పరిపాలించడానికి కష్టంగా ఉంది అని చెప్పేసి బెంగాల్ యొక్క దాన్ని ఏం చేశాడంటే బెంగాల్ని 2 ముక్కలుగా చేస్తాడనమాట. సో ఒక బెంగాల్ ఇంత ప్లేస్ ఉండేది యాక్చువల్గా, ఇదంతా బెంగాల్ అయితే ఇది ఇప్పుడు ప్రజెంట్ ఒడిస్సా బీహార్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఏం చేశాడంటే దీన్ని వెస్ట్ బెంగాల్ గాను దీన్ని ఈస్ట్ బెంగాల్ గాను చేస్తాడనమాట. సో అందుకే మనకి ఈస్ట్ బెంగాల్ ఇది. సో ఈస్ట్ బెంగాల్ని మనకి పాకిస్తాన్ వాళ్ళకి ఇవ్వడం. ఓకేనా, సో వాళ్ళకి ఏంటంటే చెప్పాను కదా బ్రిటిష్ వాళ్ళు ఎక్కువగా పాటించేది ఏంటంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ, అంటే విడగొట్టి పరిపాలించడం. వాళ్ళు ఎందుకంటే ఐకమత్యమే మహాబలం అన్నట్టు కథల్లో చెప్పినట్లు ఐకమత్యంగా ఉంటే రేపొద్దున మనకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మత కల్లోలాలు సృష్టించారు. కానీ మన ఇండియన్స్ దానికి ఎడిక్ట్ అయిపోయారు, మతానికి ఎడిక్ట్ అయిపోయి వాళ్ళు జరిగేది ఇక్కడ ప్రాక్టికల్గా ఆలోచించడం మానేశారు. ఓకేనా, డివైడ్ అండ్ రూల్ పాలసీ యాక్చువల్గా చెప్పాలంటే ఈ పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అనేది ఇక్కడి నుంచే మొదలు పెడతారన్నమాట. దీన్నే మనం డివైడ్ అండ్ రూల్ పాలసీ అంటారు. ఏ పాలసీని కూడా అడుగుతాడు, డివైడ్ అండ్ రూల్ పాలసీ అని చెప్తారన్నమాట. ఓకేనా, సో దీనివల్ల ఏమైందంటే మనకి వైడ్గా దీనికి వ్యతిరేకంగా చాలా మూమెంట్స్ జరిగాయి. వన్ ఆఫ్ ద మూమెంట్ ఏంటంటే బెంగాల్లో జరిగిన వన్ ఆఫ్ ద ప్రొటెస్టులు జరిగాయి అన్నమాట. వ్యతిరేకంగా ఏం జరిగాయి, ప్రొటెస్టులు జరిగాయి. వన్ ఆఫ్ ద ప్రొటెస్ట్ ఏంటంటే స్వదేశీ మూమెంట్. ఓకేనా, స్వదేశీ మూమెంట్ అన్నమాట, ఇదే జరిగింది. ఈ స్వదేశీ మూమెంట్లో చాలామంది భారతీయులు ర్యాలీస్ చేయడం చాలా జరిగాయి అన్నమాట. ఓకేనా, సో ఫైనల్గా మనకి ఏంటంటే పార్టీషన్ అనేది మనకి వాళ్ళు ఎన్ని మూమెంట్స్ జరిగినా వాళ్ళైతే పార్టీషన్ చేయక మానలేదు. అలాగే 1911లో మనకి కింగ్ జార్జ్ అనుకుంటారు ఎవరో అతను కింగ్, ఆ టైంలో ఇంగ్లాండ్ యొక్క కింగ్ మనకి ఇండియాకు వస్తాడనమాట 1911లో. అలాగే ఇచ్చిన ఆప్షన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏమని ఇచ్చాడు, ఇక్కడ లార్డ్ మౌంట్ బెటన్ అని ఇచ్చాడు కదా. సో ఈయన మనం చూసుకుంటే హీ ఈజ్ ద లాస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా మనకి 1947 వరకు. ఓకేనా, లార్డ్ మౌంట్ బెటన్ మనకి అనౌన్స్ చేస్తారు కదా ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినట్లు. సో అలాగా ఆయన లార్డ్ మౌంట్ బెటన్ లాస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, అయితే
ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకెవరున్నారు, లార్డ్ డల్హౌసీ ఉన్నారు, తర్వాత లార్డ్ కానింగ్ ఉన్నాడు. సో వీళ్ళిద్దరూ సి అండ్ డిలో మనం చూసుకున్నట్లయితే వీళ్ళ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చూద్దామా. సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. ఓకే, సో ఏం చేద్దామంటే లార్డ్ డల్హౌసీ కదా, లార్డ్ డల్హౌసీ. సో ఈయన కోసం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఇండియాలో చాలా మేరకు ఈయన కొన్ని పనులైతే ఉంటాయి. ఈయన యాక్చువల్గా వైజ్రాయ్ అని పిలరు, ఎందుకంటే బిఫోర్ మనకి 1858లో మనకి ఏమని పిలిచేవారంటే గవర్నర్ జనరల్ అని పిలిచేవారు. ప్రతి ఒక్కరిని ఎలా అని పిలిచేవారు, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అన్నమాట. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని మళ్ళీ వీళ్ళని పిలిచేవారు అన్నమాట. ఈ లార్డ్ డల్హౌసీ వచ్చేసి ఎంతకాలం ఉన్నారంటే 1948 నుంచి 1956 వరకు, అంటే ముందు కాలం వరకు. అలాగే 1956 తర్వాత ఈయన ఏంటంటే మనకి ఎప్పుడు దీన్ని ఏమంటారు, మనకి ఈ సిపాయి రివోల్ట్ జరుగుతుంది కదా 1958లో, 1957లో జరుగుతుంది, 56లో ఈయన వెళ్ళిపోతారన్నమాట లార్డ్ డల్హౌసీ. సో వేరే కొత్త వైజ్రాయ్ వస్తాడు తర్వాత. సో అలాగే లార్డ్ డల్హౌసీ అని మనకి గుర్తు రాగానే మనకు గుర్తు రావాల్సిన పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్ అండి, చాలా ఇంపార్టెంట్. అసలు 1957 రివోల్ట్ జరగడానికి కారణం ఏంటంటే వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్ అనేది మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మాట. ఏంటి సార్ ఈ పాలసీ ఏంటంటే స్టేట్స్ని, మన భారతదేశంలో ఉండే స్టేట్స్ని డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్ అని చెప్పేసి లాగేసుకుంటారన్నమాట. ఏంటి డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్ అంటే ఒక మేల్ హెయిర్ ఉండాలి, ఒక మేల్ హెయిర్ అనేది ఉండాలి. మేల్ హెయిర్ అంటే ఒక వంశోద్ధారకుడు ఉండాలన్నమాట. ఆ వంశోద్ధారకుడు ఎలా ఉండాలి అంటే వాళ్ళ రక్త సంబంధమై ఉండాలి. సో ఇదే పరిస్థితి ఎవరికి వస్తుందంటే ఝాన్సీలో ఉండే లక్ష్మీబాయికి పరిస్థితి వస్తుందన్నమాట. రాణి లక్ష్మీబాయికి యాక్చువల్గా మగపిల్లలు అంటే పిల్లోడు చనిపోతాడు పాపం ఆరోగ్యం బాగోలేక. తను ఏం చేస్తుందంటే తన కజిన్ వాళ్ళ భర్త తాలూకు వల్ల ఒక అబ్బాయిని దత్తత తీసుకుంటుంది. ఆ దత్తత తీసుకున్న దాన్ని అంటే అడాప్ట్ చేసుకుంటుంది అన్నమాట. అప్పుడు లార్డ్ డల్హౌసీకి లెటర్ రాస్తుంది, అయ్యా నేను ఇలా ఒక అబ్బాయిని దత్తత తీసుకుంటున్నాను, నా రాజ్యానికి వారసులు లేరు, సో నా రాజ్యాన్ని మీరు లాక్కోవద్దు, నా పిల్లోడికి ఇచ్చేయండి, నా దత్తపుత్రుడికి ఇచ్చేయండి అని అడుగుతుంది. దానికి లార్డ్ డల్హౌసీ ఒప్పుకోడు, అదేం కుదరదు, మీ స్టేట్ని కూడా మేము లాగేసుకుంటామంటారు. సిమిలర్గా ఇదే ప్రాసెస్ని యూజ్ చేసుకొని సతారా అనే ప్లేస్ని లాగేసుకుంటారు. అంటే వాళ్ళకి ఆడపిల్ల పుడితే అంటే మగపిల్లోడు లేడని చెప్పేసి లాగేసుకుంటారు. అలాగే ఝాన్సీని లాగేసుకుంటారు, అలాగే నాగపూర్ని లాగేసుకుంటారు. నాగపూర్ స్టోరీ కూడా ఉంటుంది, 1854లో లాగేసుకుంటారు. సో ఓకేనా, సో అలా మాట. సో ఈ విధంగా వీళ్ళు డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్ని యూజ్ చేసి స్టేట్స్ని లాగేసుకునేవారు అన్నమాట. సో ఇలాంటి రోల్ ప్లే చేశాడు లార్డ్ డల్హౌసీ. ఓకేనా, మేల్ హెయిర్ ఇది కానీ లేదనుకోండి, సో ఆ స్టేట్ని ఏం చేస్తారంటే ఆ స్టేట్ని ఎనెక్స్ చేస్తారు. ఎనెక్స్ అంటే లాగేసుకోవడం, ఓకేనా, ఎనెక్స్డ్ అంటే లాగేసుకోవడం. అలాగే డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్ కాకుండా ఈవెన్ ఇంకొక విధంగా మనం మాట్లాడుకుంటే సెకండ్ ఆంగ్లో సిక్ వార్ అనేది జరుగుతుంది. ఓకేనా, అలాగే లార్డ్ డల్హౌసీ, నిజంగా చెప్తున్నానండి చాలా వాటిల్లో మనకి లార్డ్ డల్హౌసీ కోసం ఉంటుంది. అలాగే ఎనెక్సేషన్ అంటే ఆక్రమించడం, దేన్ని, పంజాబ్ని ఆక్రమిస్తారన్నమాట. ఎవరితో పోటీ అవుతుందంటే యాక్చువల్గా మనకి సెకండ్ ఆంగ్లో సిక్ వార్ జరుగుతుందన్నమాట. ఎన్నోది సెకండ్ ఆంగ్లో సిక్ వార్ అనేది జరుగుతుందన్నమాట, 1848 to 1849 మాట. ఓకేనా, సో అయితే పంజాబ్ అనేది మనకి 1849న అనెక్సేషన్ అయితే జరుగుతుంది. 1849న దాన్ని అనెక్స్ చేశారన్నమాట. అలాగే సెకండ్ ఆంగ్లో బర్మీస్ వార్ కూడా జరుగుతుంది, దానికి మనకి అంత పెద్దగా అవసరం లేదు, దాన్ని కూడా లార్డ్ డల్హౌసీ లీడ్ చేశారన్నమాట. ఓకేనా, అండ్ లార్డ్ డల్హౌసీ కోసం ఇంకా మనం మాట్లాడుకుంటే ఆయన రైల్వేస్ అండి, ఎక్కువగా మాట్లాడితే రైల్వేస్ని డెవలప్ చేశారు, రైల్వేస్ మాట. ఓకేనా, ఈ రైల్వేస్లోనే ఈయన ఏం చేశారంటే లార్డ్ డల్హౌసీ ఏం చేశారంటే ఫస్ట్ రైల్వే లైన్ అనేది వేశారన్నమాట. ఫస్ట్ రైల్వే లైన్ వేయడం అయితే జరిగింది. మనకి ఫస్ట్ రైల్వే లైన్ మనకి ఎక్కడి నుంచి అంటే బొంబాయి, ఇప్పుడు మనం ముంబై అంటున్నాం కదా, ఒకప్పుడు దాన్ని బొంబాయి అనేవారు. బొంబాయి టు తానే ఎప్పుడు అంటే 1853న వేయడం అయితే జరిగిందన్నమాట. అలాగే మనకి ఈయన టెలిగ్రాఫ్స్ కూడా వేయడం అయితే జరిగింది. ఈయనైతే
టెలిగ్రాఫ్స్ని కూడా డెవలప్ చేయడం అయితే జరిగిందన్నమాట. అందుకే లార్డ్ డల్హౌసీ మీద చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయి, ఓకేనా. సో టెలిగ్రాఫ్ లైన్స్ అయితే వేయడం అయితే జరిగిందన్నమాట. సుమారుగా ఒక 4,000 మైళ్ళు సిటీస్కి ఓవర్గా టెలిగ్రాఫ్, అలాగే పోస్టల్ సిస్టము, ఓకేనా. యూనిఫామ్ పోస్టేజ్ సిస్టమ్ అని చెప్పేసి ఒక పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 1854 పోస్టల్ సిస్టమ్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఈవెన్ దీన్ని పోస్టల్ సిస్టమ్ అన్నమాట, పోస్టల్ సిస్టమ్, ఓకేనా. అంటే యూనిఫామ్ పోస్టేజ్ అంటే పోస్ట్ ఆఫీస్ యాక్ట్ అని చెప్పేసి ఒకటి తీసుకురావడం అయితే జరిగిందన్నమాట. సో ఈయన ఉండగానే డెవలప్ అయిందన్నమాట పోస్ట్ ఆఫీస్ కూడా. పోస్ట్ ఆఫీస్ యాక్ట్ ఆఫ్ 1854లో రావడం అయితే జరిగింది. అలాగే ఎడ్యుకేషనల్ రీఫార్మ్స్ మనం మాట్లాడుకుంటే చార్లెస్ వుడ్ డిస్పాచ్ కూడా ఈయన టర్మ్లోనే రావడం అయితే జరిగింది. ఏంటి సార్ అంటే చార్లెస్ వుడ్స్ డిస్పాచ్ అంటే యూనివర్సిటీస్ ఉండాలి, ఎడ్యుకేషన్ డెవలప్ అవ్వాలి, ఎడ్యుకేషన్ అడ్వాన్స్డ్ అవ్వాలి. సో 1854లో ఇది రావడం అయితే జరిగింది. అంటే ఎందుకు సార్ ఇది చార్లెస్ వుడ్స్ డిస్పాచ్ అంటే యాక్చువల్గా ఎందుకు అంటే సో ఎస్టాబ్లిష్ చేయడానికి, ఏది పెట్టడానికి, యూనివర్సిటీ పెట్టడానికి మాట. యూనివర్సిటీ ఆఫ్ ఎక్కడెక్కడ అంటే కలకత్తా, బొంబాయి అండ్ మద్రాస్, ఓకే. సో అది మాట. అలాగే రోడ్స్, కెనల్స్ ఇవన్నీ సో చాలా మటుకు అంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనం మాట్లాడుకున్నమాట. ఆయన వర్క్ చేసిన లార్డ్ డల్హౌసీ వర్క్ చేసిన కొన్ని విషయాలు మాట ఇవన్నీ కూడా, ఓకేనా. మరి లార్డ్ క్యానింగ్ కోసం మాట్లాడుకుందామా కొంచెం. అయితే లార్డ్ క్యానింగ్ కోసం మనం మాట్లాడుకుంటే ఈయన కూడా ఒక గవర్నర్ జనరల్ మనకి ఎప్పటి నుంచి అంటే 1856 నుంచి 1858 వరకు ఈయన మనకి ఉన్నారన్నమాట. యాక్చువల్గా ఇక్కడ మాట్లాడుకుంటే 1857-58లో మనకి బ్రిటిష్ వాళ్ళు మళ్ళీ మన ఇండియన్లో తిరగబడ్డారు కదా, వాళ్ళందరినీ కూల్ చేసేసి మొత్తం యుద్ధంలోని బ్రిటిష్ వాళ్ళు గెలుస్తారు, ఇండియన్స్ ఓడిపోతారు. తర్వాత 1850 అయిన తర్వాత వైస్రాయ్ సిస్టమ్ తీసుకొస్తారు. అంటే గవర్నర్ జనరల్ని ఇంకా తీసేసి ఈ గవర్నర్ జనరల్ని ఏ విధంగా మారుస్తారంటే వైస్రాయ్గా మారుస్తారు. సో వైస్రాయ్గా మార్చగానే ఆ టైంలో ఇతని గవర్నర్ జనరల్గాను ఉన్నాడు. తర్వాత 1858లో ఈయన్ని ద ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా. ఇందాక లాస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా అంటే ఎవరు అని చెప్పాను, మౌంట్ బెటన్ అని చెప్పాను, లార్డ్ మౌంట్ బెటన్ అని చెప్పాను కదా. హీ ఈజ్ ద ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 1858 నుంచి మనకి ఇతను వైస్రాయ్ అని పిలుస్తారు. 58 నుంచి 1862 వరకు అయితే మనకి లార్డ్ క్యానింగ్ అయితే ఉండడం అయితే జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ లార్డ్ క్యానింగ్ కోసం మనం మాట్లాడుకుంటే ఈయన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకి రివోల్ట్ ఆఫ్ 1857 చాలా ఉన్నాయండి. రివోల్ట్ జరగడానికి కారణాలు మన స్టోరీలో నేను హిస్టరీ క్లాసెస్లో చెప్తాను. సో రివోల్ట్ ఆఫ్ 1857 జరగడానికి కారణాలు చాలా ఉన్నాయి. అంతెందుకు, సో అడ్వాన్స్డ్ వెపన్స్ తీసుకొచ్చినప్పుడు క్యాట్రేజ్ సిస్టమ్ ఏంటంటే మీకు చిన్న కథలా చెప్తాను చూడండి, కామెడీగా ఉంటుంది. ఒకరోజు అంటే మన బ్రిటిష్ వాళ్ళ దగ్గర పనిచేసే పోలీసులు, సిపాయిలు ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా ముస్లింలు, హిందువులు. అసలు ఈ రివోల్ట్ ఎక్కువగా జరగడానికి కారణం ఏంటంటే ఆ ఒక్క పుకార్ అన్నారు, కొంతమంది కాంట్రవర్షియల్ క్వశ్చన్ అన్నారు, కొంతమంది నిజమన్నారు. సో ఏంటంటే ఒకరోజు ఒక బ్రాహ్మణ సిపాయి మంచినీళ్ళు తాగుతూ ఉంటాడు. ఇక్కడికి ఒక హల్సీ వస్తాడనమాట. హల్సీ అంటే చాలా లోవర్ క్లాస్ వ్యక్తి మాట, అంటే ఒక అంటరాని వాడు, తక్కువ కులం వాడు మాట. హల్సీలు అంటారు వాళ్ళని. హల్సీలు అటెండర్ల కింద వాడుకుంటారు అక్కడ బానిసలు. ఎందుకంటే బ్రిటిష్ వాడికి తక్కువ ఎక్కువ అని ఉండదు, బ్రాహ్మణునైనా ఒకలాగే చూస్తాడు, తక్కువ అని అలాగే చూస్తాడు. బ్రిటిష్ వాడికి కావాల్సింది వాడుకోవడం, ఎవరిని దేనికి వాడుకోవాలో దాన్ని వాడుకుంటాడు అన్నమాట. అయితే వీడు కూడా వచ్చి అయ్యా నాకు కూడా వాటర్ ఇవ్వండి అని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణ సిపాయి ఏమంటాడంటే, ఏమిరా నువ్వు ఎవరిని వచ్చి నువ్వు అడుగుతున్నావు, నీకు నా వాటర్ తాగే అధికారం నీకెక్కడ ఉంది, నీ ఎంగిలి మేమెందుకు తాగుతాము, నువ్వు అంటరాని వాడివి, నువ్వు అడుక్కున్నోడివి, మీకంటూ సపరేట్గా మీరు పెట్టుకోండి, ఈ నీళ్ళు మీరు తాగడానికి విలువ లేదు అని చెప్పేసి అవమానిస్తాడు. అప్పుడు ఆ హల్సీ గారికి కోపం వచ్చి ఏమంటాడంటే, ఆహా నువ్వు నా నీళ్ళు తాగడానికి నువ్వు ఎంత కష్టపడిపోతే ఆ నీళ్ళు ఎంగిలని నువ్వు ఇలాగనుకుంటున్నావు, రోజు నువ్వు ప్రాక్టీస్ అప్పుడు గ్రౌండ్లోకి వెళ్ళి కొత్తగా వచ్చిన గన్నల్లో బుల్లెట్ మీద ఉండే ఒక గ్రీజ్ని నువ్వు ఒక తోలుని నోటితో పీకి బుల్లెట్ని లోపల పెట్టి కాలుస్తున్నావు కదా, నువ్వు పంటి నోటితో కొరికి లాగుతున్న ఆ థ్రెడ్, ఆ సీల్, ఆ గ్రీజ్ అయితే ఏదైతే ఉందో అది దేంతో తయారైందో నీకు తెలుసా, అది పంది కొవ్వు ఆవు కొవ్వు రెండు కలిపి తయారు చేశారు ఆ గ్రీజ్ని,
ఇప్పుడు నువ్వు ఒక బ్రాహ్మణుడు కదా, మరి నీకు సిగ్గేయలేదా, నువ్వు పాపం చేయలేదా నువ్వు అని చెప్పి రివర్స్లో కొట్టాడన్నమాట దెబ్బకి మనోడు ఏం చేశాడంటే గుండె అయిపోయింది. సో ఈ విషయాన్ని అందరికీ స్ప్రెడ్ చేస్తాడు. సో అందరికీ స్ప్రెడ్ చేసి కానీ ఈ విషయం మంగళపాండేవి ఇలాంటి గొప్ప గొప్ప బ్రాహ్మణులందరికీ తెలిసిపోయింది. వెంటనే ఆ తుపాకులు మేము వాడమని చెప్పి అందరూ రివోల్ట్ అయితే చేయడం జరిగింది. రివోల్ట్ వాళ్ళని వాళ్ళకి ఉద్యోగం తీసేస్తానని చెప్పడం, బలవంతంగా ఉపయోగించడం చేస్తే మంగళపాండే అనే వ్యక్తి ఏం చేశారంటే, మీరు నన్ను బలవంతం పెట్టారు కాబట్టి అని చెప్పేసి బలవంతం పెట్టగానే 2-3 పోలీసుల్ని అదే గన్తో కాల్ చంపేస్తాడనమాట. అంటే తన అదే గన్ కాదు, వేరే పిస్టల్తో కాల్ చంపేస్తాడు. అందుకని మంగళపాండేని ఉరి తీసేస్తారన్నమాట. సో అలా మంగళపాండేని ఉరి తీయడం వల్ల ఇంకా సిపాయిలందరూ ఊరుకోకుండా రివోల్ట్ అయితే చేస్తారన్నమాట. అందుకే దీన్ని సిపాయి రివోల్ట్ అంటారు. ఎక్కువగా ఈ రివోల్ట్ చేసింది ఎవరు అంటే సిపాయిలు. ఇలా మాట్లాడుకుంటూ మనకు ఒక రోజు గడిచిపోదండి, ఒక రోజు సరిపోదన్నమాట. సో హిస్టరీలో అంత స్టోరీ ఉంటుంది మనం నీట్గా మాట్లాడుకుంటే. సో అర్థమైంది కదా, రివోల్ట్ ఆఫ్ 1857. సో ఇండియన్ రెబెలియన్ టైంలో మనకి ఎవరు ఉన్నారు అంటే లార్డ్ క్యానింగే ఆ టైంలో ఉన్నారన్నమాట. మెయింటైనింగ్ గవర్నమెంటల్ ఫంక్షన్స్ అన్నీ ఈయనే చూసుకున్నారు. అలాగే మనకి 1815 తర్వాత దెబ్బకి ఉచ్చపోయించారు మన ఇండియన్స్, బ్రిటిష్ వాళ్ళకి ఉచ్చపోయించారు. సో ఆ టైంలో ఉచ్చపోయించారు. ఇంకా దెబ్బకి ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎండ్ అయిపోయింది. ఓకేనా, ఈ రివోల్ట్ దెబ్బకి ఎండ్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఇంకా తొలగించారన్నమాట. సో దెబ్బకి మనకి ఏమొచ్చిందంటే 1857 తర్వాత మనకి క్రౌన్ రూల్ వచ్చింది. క్రౌన్ రూల్ అంటే డైరెక్ట్గా యువరాణి రూల్ చేస్తుందన్నమాట. అంటే అక్కడ క్వీన్ ఎలిజబెత్ ఉంటారు కదా, ఆవిడే మనకి రూల్ చేస్తారన్నమాట. సో ఆ విధంగా క్రౌన్ రూల్ వచ్చేసింది. తర్వాత ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1955 తీసుకొచ్చారు. ఏంటంటే డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్ని అబాలిష్ చేసేసాము. ఇంక నుంచి అడాప్టెడ్స్ అన్నైనా మీరు తీసుకోవచ్చు. ఇంకా మీ పర్సనల్ విషయాల్లోని రిలీజియస్ మ్యాటర్లోని ఆ కౌ ప్యాగ్ పిగ్ ఫ్యాట్ అన్నారు కదా, అలాంటివి ఏం లేవు. ఓకేనా, ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్స్ అన్నీ ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ కంపెనీకి వెళ్ళిపోయాయి. ఇంక నుంచి గవర్నర్ జనరల్ అని పిలవరు, అందరూ వైస్రాయ్నే పిలుస్తారు. ఓకేనా, లీగల్ రీఫార్మ్స్ కూడా తీసుకొచ్చారు. ఈవెన్ లార్డ్ క్యానింగ్ ఉన్న టైంలోనే లీగల్ రీఫార్మ్స్ అన్నమాట. ఈవెన్ ఐపీసీ సెక్షన్ వచ్చిందన్నమాట. ఐపీసీ సెక్షన్ని తీసుకొచ్చారు 1860లో. ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్. ఓకే, ఇండియన్ పీనల్ కోడ్. ఓకేనా, ఇది మనకి ఫోర్స్లోకి కేమ్ ఇంటూ ఫోర్స్ ఎప్పటికి వచ్చింది అంటే ఎస్టాబ్లిష్ చేయడం అయితే మనకి 1860, కానీ 1862లో మనకి ఫోర్స్లోకి వచ్చిందన్నమాట, అంటే వాడకంలోకి వచ్చింది. అలాగే ఇండియన్ హైకోర్ట్స్ యాక్ట్ అని చెప్పేసి మనకి దాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అది కూడా లార్డ్ క్యానింగ్ ఉన్న టైంలోనే. ఏది ఇండియన్ సుప్రీం హైకోర్ట్ అనేది ఫస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ చేసింది ఎక్కడ అంటే మనకి కలకత్తా అని చెప్పుకోవాలి. ఓకేనా, 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ అప్పుడు మనకి బ్రిటిష్ వాళ్ళు సుప్రీం కోర్ట్ని మనకి కలకత్తాలో మనకి ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ సుప్రీంకోర్టు ఎలిజా ఫస్ట్ జడ్జి మాట ఆవిడ. సో అలాగే ఇండియన్ హైకోర్ట్స్ మనం చూసుకున్నట్లయితే ఇండియన్ హైకోర్ట్స్ యాక్ట్ మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు జరిగిందంటే 1861లో జరిగింది. 1861లో జరిగింది. ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారంటే సిమిలర్గా ఇది కూడా అక్కడేనండి. ఎప్పుడు కూడా కలకత్తా. యాక్చువల్గా బ్రిటిష్ వాళ్ళకి మెయిన్ రీజియన్ వచ్చేసి కలకత్తా రీజనే. కలకత్తా తర్వాత ఇంకెక్కడ చేశారు అంటే బొంబాయి. మెయిన్ ఇవే ఉంటాయన్నమాట, బొంబాయి, మద్రాస్. కలకత్తా, బొంబాయి, మద్రాస్ ఇవే ఉంటాయి. ఓకేనా, అలాగే ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861 అంటే గవర్నర్ జనరల్ కౌన్సిల్ని మనకి ఇంట్రడ్యూస్ చేయడం. అలాగే అబాలిషన్ ఆఫ్ డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్, ఇవన్నీ కూడా మనకి లార్డ్ క్యానింగ్ ఉన్నప్పుడే మనకి జరిగేమాట. సో అది ఇలా మాట్లాడుకుంటే లార్డ్ క్యానింగ్ కోసం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మనం మాట్లాడుకోవడం జరిగింది. చూసారా, ఒక బిట్ నుంచి హూ ఈజ్ ద వైస్రాయ్ ఆఫ్ పార్టిషన్ ఆఫ్ బెంగాల్ అని అడిగాడు ఎన్టీపీసీలో. కానీ మనం వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎందులో పాల్గొన్నారు, వాళ్ళు ఎటువంటి రూల్స్ని పాటించారు, దానివల్ల జరిగిన ప్రొటెస్ట్ ఏంటి, ఏ మూమెంట్స్ జరిగాయి, ఓకేనా, వాళ్ళు ఎందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు అనేవి మొత్తం కూడా మనం ఇందులో చూడడం అయితే జరిగింది. సో యాక్చువల్గా దిస్ ఈజ్ ద వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ ద క్వశ్చన్. అయితే ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమడుగుతున్నాడు, వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అని అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అని అడుగుతున్నాడు. సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది, ఆన్సర్ ఆప్షన్ ఏ యాంపియర్. సో మిగతా మనం చూసుకున్నట్లయితే ఇది ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క యూనిట్ అని చెప్పుకుంటే వోల్ట్ అనేది మనకి వోల్టేజ్ అవుతుంది, హోమ్ రెసిస్టెన్స్ అవుతుంది, ఆర్ వోల్టేజ్ వి, అండ్ వాట్ పవర్. ఓకేనా, మనం పవర్ని వాట్స్లో చెప్తాం కదా, కిలో వాట్స్. ఓకేనా, సో ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాం. సో ఇది మనకి ఫిజిక్స్ సంబంధించిన క్వశ్చన్. ఇది కూడా మనకి జనరల్ నాలెడ్జ్లో మనకి ఎన్టీపీసీలో ఈ విధంగా ఎస్ఐ యూనిట్స్ అడగడం అయితే జరిగింది అన్నమాట. ఓకేనా, సో క్వశ్చన్స్ స్టైల్ చూడండి ఏ విధంగా అడిగాడో. ప్రీవియస్లో క్వశ్చన్స్ స్టైల్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది.
సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఏమంటున్నాడు ఇక్కడ, వెన్ ఈజ్ ద ఎర్త్ డే సెలబ్రేటెడ్ అని అడుగుతున్నాడు. ఎప్పుడు అంటే భూమి దినోత్సవం ఎప్పుడు జరగబడుతుంది. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ 22 ఏప్రిల్. ఆప్షన్ ఏ 22 ఏప్రిల్. అంటే ఎర్త్ డే వాజ్ సెలబ్రేటెడ్ ఆన్ ది 22 ఏప్రిల్. అయితే ఇక్కడ మనకి ఏప్రిల్ అన్నాడు కదా, 22 ఏప్రిల్ అన్నాడు కదా. సో ఏప్రిల్కి సంపాదించిన ఇంపార్టెంట్ డేస్ ఒకసారి మాట్లాడుకుందాం. ఇంపార్టెంట్ డేస్ ఆఫ్ ఏప్రిల్. ఏప్రిల్లో జరిగిన కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఏంటనేవి మనం ఒకసారి చూద్దాం. ఓకేనా. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ డేస్ అనేవి ఏంటంటే April 1 అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. April 1. సో April 1 ఏంటంటే మనకి ఉత్కల్ దివాస్ మాట. ఇదేంటి ఉత్కల్ దివాస్ అని ఎందుకు అంటారంటే యాక్చువల్గా మనకి ఒడిస్సా ఫౌండ్ అయింది ఇప్పుడే. ఒడిస్సా ఫౌండేషన్ డే అంటారు. ఒడిస్సా ఫౌండేషన్ డే మాట. ఓకేనా. సో April 1 1936. April 1 1936 మనకి ఒరిస్సా అనేది ఫౌండేషన్ డేగా చెప్తారన్నమాట. అలాగే ఏప్రిల్ మనకి 4 చూసుకుంటే ఇంటర్నేషనల్ డే ఫర్ మైన్ అవేర్నెస్ అని ఉంటుందన్నమాట. అవసరం లేదు, కొన్ని ఇంపార్టెంట్ మాత్రమే చెప్తున్నాను నేను. అలాగే April 5 మనం చూసుకున్నట్లయితే నేషనల్ మ్యారిటైమ్ డే. ఇదేంటి నేషనల్ మ్యారిటైమ్ డే. ఓకే. సో మ్యారిటైమ్ కోసం అన్నమాట ఇది. April 6 మనం చూసినట్లయితే ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్ అని చెప్పుకోవచ్చు. అలాగే April 7 వచ్చేసి వరల్డ్ హెల్త్ డే అని చెప్పుకోవచ్చు. అలాగే April 10 వచ్చేసి వరల్డ్ హోమియోపతి డే. వరల్డ్ హోమియోపతి డే. అంటే ఇది బర్త్ యానివర్సరీ ఆఫ్ శామ్యుయల్ హేమన్. ఓకేనా. హేమన్ అనే వాళ్ళ కోసం అతని గుర్తుగా మనకి బర్త్ యానివర్సరీగా మనకి వరల్డ్ హోమియోపతి డే April 10న జరుపుకుంటారన్నమాట. ఓకేనా. సో తర్వాత April 13 అనే డేట్ అయితే గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా దీన్ని ఏమంటారంటే జలియన్ వాలాబాగ్ మసక్రీ అంటారు. దారుణమైన ఇన్సిడెంట్ జరిగింది కదా మనకి పంజాబ్ అమృత్సర్లో. సో ఇదేంటంటే జలియన్ వాలాబాగ్ మసక్రీ. ఆ డేగా గుర్తుపెట్టుకుంటారు. ఇప్పటికీ రిమెంబర్ అవుతుందన్నమాట. చాలామంది గుర్తుపెట్టుకుంటారు దీన్ని. రిమెంబరన్స్ డే అని చెప్పేసి. ఎప్పుడు జరిగింది అంటే ఇది April 13, 1919 జరిగిందన్నమాట. ఎక్కడ జరిగింది అంటే మనకి అమృత్సర్లో జరిగింది. అమృత్సర్లో ఇది జరిగిందన్నమాట. అలాగే April 14 కూడా చాలా ఇంపార్టెంట్. April 14 మనకి అంబేద్కర్ గారి జయంతి. ఓకేనా. బిఆర్ అంబేద్కర్ గారి జయంతి మాట. ఓకే. బిఆర్ అంబేద్కర్ జయంతి. సో ఓకేనా. ఆయన పుట్టినరోజు మాట. April 14 ఆయన పుట్టినరోజు మాట. ఓకేనా. సో అది మాట. అలాగే April 18 మనం చూసుకున్నట్లయితే April 18 వచ్చేసి వరల్డ్ హెరిటేజ్ డే. అంటే దీని అర్థం ఏంటంటే మనకి కల్చరల్ హెరిటేజ్ అనేది ఉండాలి, దాన్ని ప్రమోట్ చేయాలని చెప్పేసి April 18 వరల్డ్ హెరిటేజ్ డే అనేది చేస్తారన్నమాట. అలాగే April 22 మీకు తెలుసు వరల్డ్ ఎర్త్ డే. సో మనం మాట్లాడుకున్నాం కదా. సో తర్వాత April 24 వచ్చేసి నేషనల్ పంచాయతీరాజ్ డే అని చెప్పేసి అంటారన్నమాట. ఎందుకంటే మనకి 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 ప్రకారంగా మనకి పంచాయతీరాజ్ సిస్టమ్ పెట్టడం జరిగింది. అందుకని April 24 మనకి నేషనల్ పంచాయతీరాజ్ డే అని చెప్పేసి అంటారు. కావాలంటే మీరు అది కూడా రాసుకోవచ్చు. April 24 మనకి ఏంటంటే నేషనల్, మన ఇండియాలో నేషనల్ పంచాయతీరాజ్ డే. పంచాయతీ రాజ్ డే కింద చెప్తారన్నమాట. 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఇది మనకి 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఎప్పుడు 1992లో రావడం అయితే జరిగిందన్నమాట. ఓకేనా. సో అది. అలాగే April 25 మనం చూసుకున్నట్లయితే April 25 వచ్చేసి వరల్డ్ మలేరియా డే. వరల్డ్ మలేరియా డే. ఓకేనా. సో అది. తర్వాత ఇంకా మనం ఇంపార్టెంట్ డేస్ మనం చూసుకున్నట్లయితే వరల్డ్ 29 ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే ఉంటుంది. ఇలాంటి మ్యాక్సిమం అడగడు. ఓకేనా. ఇలాంటివి మనకి అడగడు. April 30 ఆయుష్మాన్ భారత్ దివాస్ అని చెప్తారు.
ఓకేనా, అంటే ఇది స్కీమ్కి సంబంధించిన డే, సో అది మ్యాక్సిమం అవసరం లేదు. సో మోస్ట్ ఇంపార్టెంట్ డేస్ అయితే మనం ఎక్కువగా నేను చూసింది ఈ డేస్ మాట. సో ఈ విధంగా, సో ఇక్కడ మనం 5th జూన్ మాట్లాడుకుంటే జూన్ 5th అనేది మనకి ఎన్విరాన్మెంటల్ డే మాట. ఓకేనా, ఇక్కడ మనం చూసుకుంటే జూన్ 5th అనేది ఎన్విరాన్మెంటల్ డే. అలాగే అక్టోబర్ 2 ఏదైతే ఉందో ఇక్కడ, ఈ అక్టోబర్ 2 ఏంటంటే మనకి గాంధీ జయంతి, మనకి ఇది గాంధీ జయంతి మాట. ఓకేనా, అంటే బర్త్ యానివర్సరీ అన్నమాట, గాంధీ గారి పుట్టినరోజు అది మనకి. సో దానికి గుర్తుగా మనం 2 అక్టోబరు గాంధీ జయంతిని జరుపుకుంటాం. అలాగే ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వైలెన్స్ అని కూడా చెప్తూ ఉంటాము. ఓకేనా, ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వైలెన్స్ డే. అలాగే 5th జూన్ ఇది మనకి ఏమవుతుందంటే మనకి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, ఎన్విరాన్మెంట్ డే. సో అది మాట. ఓకే, సో ఈ విధంగా మాట చూసారా, అంటే మనకి April 22 ఎర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పేసి మనకు క్వశ్చన్ అయితే జరిగింది. అయితే దానికి రిలేటెడ్గా ఇంపార్టెంట్ డేస్ ఆఫ్ ఏప్రిల్ మంత్లో జరిగే ఇంపార్టెంట్ డేస్ అన్నీ కూడా ఇక్కడ మనం చూడడం అయితే జరిగిందన్నమాట. సో అది అంటే చూడాలనుకుంటే ఇప్పుడు 12 నెలల్లో నేను చెప్పగలను, కాకపోతే 12 నెలల్లో నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను, కానీ వేస్ట్. మనం క్వశ్చన్కి రిలేటెడ్గా వెళ్దాం. ఓకేనా, క్వశ్చన్కి రిలేటెడ్గా వెళ్తే మనకి ఈజీగా ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్